హాయ్ శ్వేత గారు, ఫస్ట్ థింగ్ ఈ మోమోస్ చేద్దామన్న ఆలోచన ఎట్లా వచ్చింది? వై మోమోస్? మీరు చూసింది ఏదైతే ఉందో అది అలా జరగలేదు. Okay. సో అందరు కూడా మొహం మీదే మోమోస్ బ్యాన్ అయిందంటే మోమోస్ బ్యాన్ కాలే బాస్, మైనీస్ బ్యాన్ అయింది. నా ఫస్ట్ డే సేల్ 125 రూపీస్. నాకు మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్ ఉంటది. ఐఎమ్ ఏ టీచర్. పేరెంట్స్ కి నమ్మకం లేకుండే నా మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ లైక్ ఎ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఆల్సో. పెద్దగా పెట్టాలని ఎవరికైనా ఉంటుంది, డ్రీమ్స్ ఉంటాయి. ఐ హ్యావ్ డ్రీమ్స్, ఐ కాంట్ డూ ఇట్ ఎలోన్. నాకేం సపోర్ట్ లేదు. వి డోంట్ హ్యావ్ బడ్జెట్ ఎట్ ఆల్. ఇంత స్టార్ట్ చేసింది కూడా అందుకే, ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండడానికి. ఎస్పెషల్లీ ఉమెన్, వాళ్ళకి డ్రీమ్స్ ఉండి ఉంటాయి. మేము చేయట్లేదు, ఆ అమ్మాయి చేస్తుంది. నువ్వు సక్సెస్ అయ్యి చూపి, మాటలతోని కాదు. నేను బాగా గొడవపడి ఫైట్ చేస్తే నాతో వచ్చినారు ఒక 3 days. ఆయనతో అవ్వలా, నాతో అవ్వలా. ఏం అర్థం కాలేదు. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది రష్, కరెక్ట్ 6 తర్వాత. ఏం అర్థం కాదు మాకు, ఎవరు ఏం ఆర్డర్ ఇస్తున్నారు, ఏం చేయాలి. ఫాస్ట్ ఫుడ్ ఏమో అక్కడ ఉంటది, అక్కడికి ఇక్కడికి రన్నింగ్ డేస్ అవుతుంది అందరికి. ఈ 2 months లోనే నేను చాలా చేంజ్ అయిపోయినా. ఏ క్వశ్చన్ అడగకుండా అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసేది. ఆమె కమ్యూనికేషన్ స్కిల్ టీచర్. ఫస్ట్ థింగ్ ఏమైంది అంటే, ఇక్కడ ఒక అమ్మాయి స్టార్ట్ చేసింది. నేను 2 sides చూసిన. ఒకటి, అది అమ్మాయి కదా, అమ్మాయి పెట్టిందని పోతున్నారు. అట్లాంటి మైండ్ సెట్ పీపుల్ నుండి చూసిన. అన్ని ఎట్లా మీరు కన్వర్ట్ చేసుకున్నారు? మీరు ఎట్లా మోటివేట్ అయ్యారు? ఇది కాలే యాక్చువల్గా. 2 days లో నేను నా ఫ్రెండ్స్ అడ్వాన్స్ అరేంజ్ చేస్తే అడ్వాన్స్ ఇచ్చి 20 days నడుపుకున్నా. అట్లనే ర్యాండమ్ గా మా ఇంటి పక్కన అయినా నేను ఆడోళ్ళకి ఆడుతున్నా అంటే పోయి టీచర్ అయినా నేను చాలా సీరియస్ గా తీసుకుంటా అట్లాంటివి. ఐ వాంటెడ్ టు ఫైట్, యూ నో దాట్. బీటెక్ ఎట్లా చేంజ్ చేస్తుంది మనల్ని. ఫైనల్ ఇయర్ లో నాకు ఒక హెల్త్ ప్రాబ్లమ్, సడన్ గా ఐ గాట్ అ ప్రాబ్లమ్ ఇన్ మై స్పైనల్ కార్డ్. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీడ్ కంఫర్టబుల్ లైఫ్. నేను ఇట్లా కూర్చుంటున్నా అంటే నాకు ఇప్పటికీ ఐ కాంట్ సిక్ ఫర్ సో లాంగ్. వాళ్ళకి నేను చూపియాలి కదా, అరే నేను సక్సెస్ అయినా మీరు సక్సెస్ అయినట్టే అని. ఐ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ నౌ. రైట్. యాక్చువల్గా మీ గురించి మాకేం తెలియనప్పుడు ఓన్లీ పంతులమ్మాస్ కిచెన్ అని ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో అది చూసాం. అది చూసి day 1 to day 30 వరకు క్యాజువల్గా మాది ఎట్లా రీల్స్ అయితే ఫాలో అప్ అయినామో అదే సేమ్ వేలా మీది కూడా చూసిన తర్వాత లాస్ట్కి ఏంటంటే day 30 తర్వాత ఒక స్టాల్ నుంచి ఒక కిచెన్కి అది ఎట్లా కన్వర్ట్ అయింది? అసలు అది క్వశ్చన్ మార్క్ ఏంటి అని అంటే, ఇనిషియల్గా మేము కూడా బిజినెస్ ఉన్నాం కాబట్టి ఆ బిజినెస్ని ఇంత సడన్గా గ్రోత్ తీసుకురావడం అనేది చిన్న మ్యాటర్ కాదు. సో మనకేంది అని అంటే ఆ క్యూరియాసిటీ బిల్డ్ అయింది. సో మనకు అది ఆ క్యూరియాసిటీ తోటే మీకు కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ పాడ్కాస్ట్ చూసుకుంటున్నాం. ఎందుకనంటే అదే ఫీమేల్ ఎంటర్ప్రెన్యూర్ లాగా మీరు ఫర్దర్గా మా అందరు స్టూడెంట్స్ కూడా ఇప్పుడు బాగా మంది స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకి మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ తెలియాలి. ఎందుకంటే స్టాల్ నుంచి ఒక కిచెన్ని ఇంత పెద్ద బిల్డ్ చేసుడు అనే నాట్ స్మాల్ మ్యాటర్, అది మెయిన్ థింగ్. సో అందుకే మేము ఈ పాడ్కాస్ట్ చేయడానికి వచ్చాం. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఫస్ట్ థింగ్ అయితే సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో మీ జర్నీని డాక్యుమెంట్ చేసి అప్లోడ్ చేద్దామని ఎందుకు అనుకున్నారు? ఫర్దర్గా మనకి ఆ రీల్స్ చేయడం వల్ల మనకి బిజినెస్లో హెల్ప్ అయిందా? మోమోస్ పెట్టాలన్న ఐడియా ఎట్లా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు ఇక్కడ దాకా, యునో ఫ్రమ్ సచ్ ఎ లాంగ్ జర్నీ. అండ్ మీరు చూసింది ఏదైతే ఉందో ఫ్రమ్ day 1 to day 30, దాని తర్వాత సడన్ గా ఈ షిఫ్ట్, అది అలా జరగలేదు. ఓకే. బికాస్ నేను ఈ day 1 to day 30 మొత్తం మేము ఇంట్లో మేనేజ్ చేసుకున్నాం, మమ్మీ డాడీ నేను అంతే. మేము ముగ్గురము. ఈ మోమోస్, నాకు మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్ ఉంటది. ఐఎమ్ ఏ టీచర్. స్కూల్ కి వెళ్తే మా అమ్మ పప్ప మోమోస్ కి కావాల్సినవి తేవడం, దాంతో వచ్చిన 1-2 hours లో ప్రిపేర్ చేసి మళ్ళీ అవి హాట్ బాక్స్ లో ప్యాక్ చేసుకొని వెళ్ళి స్టాల్ పెడుతుండే. 6:30, 7:30, 8:30 అవుతుండే. అట్లా కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. బట్ day 30 సీరియల్ గా నేను పోస్ట్ చేయలేకపోయినా. ఈ టైం కుదరలేదు, ఈ ఏదైతే షెడ్యూల్ ఉందో అందులో కుదరలేదు. సో గ్యాప్ తీసుకొని పోస్ట్ చేసినాం మేము. 3 days ఒకటే రోజు పోస్ట్ చేసినాం. సో ఇందులో day 30 అయిపోయినాక నాకు గ్యాప్ ఆల్మోస్ట్ ఒక 10 days ఉండింది.
నేను ఆల్రెడీ ఆ బిజినెస్ కంటిన్యూ చేసేటప్పుడే, స్టాల్ కంటిన్యూ చేసేటప్పుడే చెప్పినాము వీఆర్ లుకింగ్ ఫర్ షట్టర్, ఒక చిన్న స్టాల్ పర్మనెంట్ ప్లేస్ కోసం. ఎందుకంటే అక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాం. బట్ మాకేముండే మోమోస్ అంటే అక్కడిదక్కడ చేసి ఇవ్వాలి, యాక్చువల్ గా ఇన్స్టెంట్ గా చేసి ఇవ్వాలి. ఆ టేస్ట్ మిస్ అవుతుంది. ఇప్పుడు క్రంచీ మోమోస్, ఫ్రైడ్ అంటే క్రంచీ ఉండాలి, హాట్ బాక్స్ లో పెట్టేసరికి ఏమవుతుంది, మెత్తగా అయిపోతాయి, బజ్జీ లెక్క అయిపోతుంది. అది మెయింటైన్ చేయలేము. ఏదో స్టార్టింగ్ కాబట్టి ట్రై చేద్దామని వచ్చినారు, బట్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారా? అట్లా ఉంటే రారు కదా. సో వీ వాంటెడ్ టు ఒక పర్మనెంట్ ప్లేస్ కావాలి, ఎవరైతే కుకింగ్ పర్మిషన్ ఇస్తారో. నా ఐడియా ఎట్లా ఉండే అంటే రెంట్ అనేది ఉండొద్దు, చిన్నది, మనకి ఇన్వెస్ట్మెంటే లేదు, బడ్జెట్ లేదు, అట్లా ఏమి ఉండొద్దు. ఇప్పుడు చాలా స్టాల్స్ చూస్తాం, టిఫిన్ సెంటర్ చూస్తాం, ఒక పెద్ద షట్టర్ ముందు వాళ్ళు చిన్నగా వేసుకొని ఉంటారు. మాకు అదే ఉండే, ఒక చిన్న బండి తీసుకుందాం, కూరగాయల బండి ఉంటది కదా, దాన్ని కొంచెం అథెంటిక్ గా పెయింట్ వేసి దాని మీద పెడదాం. అది ఐడియా, నా ఐడియా అది. బట్ ఎప్పుడైతే దిస్ పీపుల్ కమింగ్ ఆన్, పీపుల్ విషింగ్ మీ లైక్ యూ కెన్ డూ దిస్ అనే పుషప్ ఇచ్చారు కదా, ఉండే నాకు పెద్దగా పెట్టాలని ఎవరికైనా ఉండదు, డ్రీమ్స్ ఉంటాయి. ఐ హ్యావ్ డ్రీమ్స్, ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇన్ మై మైండ్. బట్ అది చేయాలంటే చాలా థింగ్స్ ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఐ కాంట్ డూ ఇట్ అలోన్, నాకేం సపోర్ట్ లేదు, వి డోంట్ హ్యావ్ బడ్జెట్ ఎట్ ఆల్. పర్సనల్ గా ఫ్యామిలీలో చాలా ఫైనాన్షియల్ గా చాలా థింగ్స్ జరుగుతున్నాయి. ఇంత స్టార్ట్ చేసింది కూడా అందుకే, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండడానికి. సో ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ పీపుల్ ఎవరైతే నా దగ్గరికి వచ్చిన, ఐ గాట్ సో మచ్ లవ్ ఫ్రమ్ దెమ్. యూ కెన్ డూ దిస్, యు నో, టేక్ అ స్మాల్ స్టాల్ అట్లీస్ట్, ఇట్లా కాకపోయినా అనుకున్నప్పుడు. మన ఇంట్లో చెప్పినప్పుడు పేరెంట్స్ ఇచ్చిన రియాక్షన్ ఎట్లుండే, అసలు రెస్పాన్స్ ఎట్లుండే మీ వాళ్ళ నుంచి? పేరెంట్స్ కి నమ్మకం లేకుండే నా మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ లైక్ అ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఆల్సో. ఎప్పుడు కష్టపడింది లేదు, ఇంట్లో కనీసం ఈ పని నాకు నేను చేసుకున్నది లేదు. పేరెంట్సే, మా డాడీ రిమైండర్ ఇస్తాడు, వాటర్ తాగు తిను అని, అట్లాంటి టైప్. సో ఎప్పుడైతే నేను కష్టపడడం స్టార్ట్ చేసినా మా పేరెంట్సే షాక్. అరే ఏంది ఇప్పుడు ఇంత కష్టపడుతుంది వితౌట్ రెస్ట్, స్కూల్ ఇది మేనేజ్ చేస్తుంది, మేబీ వీ కెన్, ఓకే మనము చేయొచ్చు, సపోర్ట్ ఇవ్వచ్చు అనుకున్నారు. అప్పుడు వెన్ దే నమ్మినారు, ఓకే మేము కూడా ఉంటాము అని అనుకున్నప్పుడు, దెన్ ఐ గాట్ ఓకే, ఒక చిన్న స్టాల్ తీసుకుందాం, ఈ బండి ఇట్లా కాదు, పర్మనెంట్ ప్లేస్ చూసుకుందాం, మనం అనుకున్న డ్రీమ్స్ మేబీ ఇప్పుడే ఇదే కావచ్చు, ఇదే స్టేజ్ అనుకున్నాము అని అనుకున్నాం. దెన్ ఐ స్టార్టెడ్ టు సర్చ్ ఫర్ స్టాల్స్. ఒక షట్టర్ ఉండాలి ఇట్లా. నాకు ఇక్కడ నస్పూర్ డ్రైవింగ్ అనే ప్లేస్ ఉందని తెలియదు. ఐ లివ్ ఇన్ మంచిర్యాల్, బట్ నాకు మంచిర్యాల్ బయటకు వెళ్ళాం ఎక్కువ. స్కూల్ ఒక ఆర్కా బేకర్స్ ఉంటది, అక్కడికి వెళ్తా. ఎవ్రీ సాటర్డే సినిమాకి పోతా, ఎస్విసి థియేటర్, దట్స్ ఇట్. ఐ డోంట్ నో ఎనీథింగ్ హియర్. ఇక్కడ ప్లేస్ ఈ పక్కన వెంకటేశ్వర మొబైల్స్ అని ఉంటది, మన పక్కనే ఉంది, ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో. ఐ కేమ్ ఫర్ కొలాబరేషన్. తను మా కాలేజ్ అనమాట, డిప్లొమాలో. సో ఆయన కాంటాక్ట్ అయితే వచ్చాను. అక్కడ వీడియోస్ తీసుకున్నాక తను ఇక్కడికి తీసుకొచ్చాడు, మీ స్టాల్ ఇక్కడ పెడితే బాగుంటది, డ్రైవింగ్ కదా ఇది, మోమోస్ అనేది ఇక్కడ హిట్ అవుతుంది, ఇట్లాంటి ప్లేస్, ఆథెంటిక్ ప్లేస్ బాగుంటది అని చెప్పి తీసుకొచ్చారు. అప్పుడు ఈ ప్లేస్ ని వేరే వాళ్ళు రన్ చేస్తున్నారు, అదర్ పీపుల్. బట్ వాళ్ళు, ఆ అంకుల్ వాళ్ళకి మేనేజ్ అయితలేదు. వాళ్ళు ఓన్లీ బిజినెస్ చూసుకోవడమే. ఫాస్ట్ ఫుడ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ, ఫాస్ట్ ఫుడ్ ఉంది, చాయ్ ఉంది, కాఫీ, ఎవ్రీథింగ్ ఉంది. ఈ మోమోస్ ఇవేం లేదు. ఈ స్టాల్ ఇప్పుడు మనం పాడ్కాస్ట్ చేస్తున్నది ఖాళీ, ఎంటీ. వాళ్ళు దీన్ని రెంట్ కి ఇద్దాం అనుకున్నారు. సో ఐ కేమ్ టు సీ దిస్. రెంట్ మాకు ఎక్కువ చెప్పినారు, ఇది ఒక్క క్యాబిన్ ఎక్కువ రెంట్ చెప్పినారు. దానికి ఈ ఒక్క క్యాబిన్ రెంట్ ఇంకొక డబుల్ వేసుకుంటే ఇది మొత్తం వస్తుంది. ఓకే, అది కాన్వర్జేషన్ లో నాకు అర్థమైంది. ఆ అంకుల్ తో కాన్వర్జేషన్ లో వాళ్ళు ఇంట్రెస్టెడ్. నేను అన్నా అట్లయితే వద్దు, నో ఐ విల్ గో విత్ అదర్ ఆప్షన్ అని చెప్పి. వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు, లైక్ వాళ్ళకి మేనేజ్ అయితే లేదు, దే వాంటెడ్ టు గివ్ టు సంబడి. వాళ్ళు అన్నారు, ఓకే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మేము తప్పుకుంటాం, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి మీకే కాంటాక్ట్ ఇస్తాం, యూ కెన్ పేరెంట్, యూ కెన్
మీరు రన్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇన్వెస్ట్మెంట్ ఎడికెళ్ళి తీసుకొచ్చి 2 days లో నేను నా ఫ్రెండ్స్ అడ్వాన్స్ అరేంజ్ చేస్తే అడ్వాన్స్ ఇచ్చి 20 days నడుపుకున్నా. అట్లనే 20,000 అడ్వాన్స్ కట్టి మొత్తం నేను 20 days నడుపుకున్నా. దాని తర్వాత ఈ ఓనర్స్ కి కొంచెం రెంట్ కాదు అడ్వాన్స్ ఇచ్చాం. దాని తర్వాత ఒక 1 month రెంట్ పే చేయడం, దీంట్లో వచ్చిందే దీంట్లో ఇన్వెస్ట్ చేసినాం. మళ్ళీ నా ఫ్రెండ్స్ అడ్వాన్స్ మాత్రం నా ఫ్రెండ్స్ అరేంజ్ చేస్తున్నారు ఒక 1 lakh దాకా. మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ ఇన్ దట్. మిగతావి ఇందులో ఏమైతే ఇన్వెస్ట్ చేసినామో సామాన్ కి కానీ మాస్టర్స్ కి కానీ ఏదైనా ఇందులో వచ్చింది మళ్ళీ ఇందులో రొటేషన్ అయింది. బట్ ఏదో ఈజీగా అవుతుంది అని అనుకోలే, కష్టం ఉంటదని తెలుసు. బట్ ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి అమ్మో చాలా రిస్క్. మళ్ళీ పేరెంట్స్ కి కూడా ఈ బిజినెస్ ఏం అలవాట్లేదు. మై పేరెంట్స్ ఆర్ ఇంటూ టైలరింగ్ అండ్ బొటిక్, కంగన్ ఆలివ్, ఫుడ్ ఎక్కువ లేదు. నాకు ఈ ఐడియా థాట్ ఫుడ్ అని ఎప్పుడు అనిపించిందో అప్పటి నుండి వాళ్ళకి కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు, నేను నేర్చుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ లేదు కదా, ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఇక్కడ ఉండరు, దే లివ్ ఇన్ అదర్ సిటీస్. కాబట్టి మాది మేమే గొడవ పడుకొని ఇది ఇట్లా అది అట్లా అని నేర్చుకుంటున్నాం. అండ్ మీరన్నట్టు ఈ థాట్ మోమోస్ ఎందుకు వచ్చింది అంటే మాత్రం అసలు ఫస్ట్ ఇనిషియల్ ఐడియా మోమోస్ కాదు, డిఫరెంట్. నాకు ఫస్ట్ ఏముండే అంటే పానీపూరి బిజినెస్. ఐ వాంటెడ్ టు స్టార్ట్ పానీపూరి. అది కూడా ట్రెడిషనల్ వేలో కాదు. మీరు హైదరాబాద్ లో చూసుంటారు, దేర్ ఆర్ సెన్సార్ పానీపూరి, అదే ఆటోమేటిక్ సెన్సార్ తోని వస్తుంది డైరెక్ట్. అది ఒకటి, ఇంకొకటి సెల్ఫ్ సర్వీస్ ట్యాప్స్ లో వచ్చేస్తుంది. ఆ 2 ideas ఉండే. ఆ 2 ideas ఇంప్లిమెంట్ చేద్దామని ఉండే. కాకపోతే అందులో చాలా ఛాలెంజెస్. పానీపూరి తక్కువ కాస్ట్ లో వచ్చేస్తుంది, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆ చేసే మనిషి అది ఎక్కువ ప్రాసెస్, మనం చేయలేం, నేను చేయలేను. ఇంట్లో ట్రయల్స్ వేసినాం, ఒక 1 month వేసినాం, అది అవ్వదు మనతోని అని అనిపించింది. ఎక్కువ బడ్జెట్ అవ్వాలి, కరెక్ట్ పర్సన్ దొరకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఇంపార్టెంట్. దానికి మనం చేయలేము. సో అందుకని అది హోల్లో పెడదాము అనుకున్నాం. దెన్ సమ్మర్ హాలిడేస్ లో, అకాడమిక్ సమ్మర్ హాలిడేస్ లో అప్పుడు స్టార్ట్ అయింది ఒక స్టెప్ తీసుకోవాలి అని. మిల్లెట్ మాల్ట్ అని స్టార్ట్ చేసినాం సమ్మర్ లో. అది ఎట్లా అయింది అంటే మిల్లెట్ మాల్ట్ కోసము ఇన్సులేటర్స్ అవి హీట్ ఉండడానికి అవి ఆర్డర్ పెట్టి చిన్నగా ఇంట్లో స్టార్ట్ చేద్దామని చేసినాం. మాకు ఇక్కడ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ ఉంటది, అది చాలా ఫేమస్ ప్లేస్. హెల్తీ పీపుల్ ఎవరైతే ఫిట్ గా ఉండాలనుకుంటారో వాళ్ళందరూ అక్కడికి రన్నింగ్ కి, ఎక్సర్సైజ్ కి, క్రికెట్ పీపుల్ అందరు వస్తారు. యా విల్ గో దేర్, మిల్లెట్ మాల్ట్ పెడదాం, రాగి జావా, జొన్న జావా, ఇది పెడదాం, సమ్మర్ లో చూద్దాం. నాకు 1 month టైం ఉంది, లెట్ అస్ సీ, మన కాన్ఫిడెన్స్ అయినా వస్తుంది. ఫెయిల్ అయినా కూడా ఏం మిస్టేక్ అది తెలుసుకుంటాం అని అనుకున్నా. మా డాడీ వాళ్ళకి అసలు అలవాటు లేదు ఇవి. మా డాడీ ఇంట్రోవర్ట్, బయటకు వెళ్ళి వర్క్ చేసిందే లేదు. వాళ్ళు లోపల బిజినెస్ చేసుకున్నారు ఇన్ ఇయర్స్. నేను బాగా గొడవ పడి ఫైట్ చేస్తే నాతో వచ్చినారు ఒక 3 days. ఆయనతో అవ్వలా, నాతో అవ్వలా, ఏం అర్థం కాలేదు. ఇప్పుడు బిజినెస్ చేయాలంటే నువ్వు వెళ్ళి కస్టమర్ అప్రోచ్ అవ్వాలి, మాట్లాడాలి, అది అలవాటు లేదు మనకి. ఆ కైండ్ ఆఫ్ వియర్డ్నెస్, కైండ్ ఆఫ్ థింగ్ ఆపేసింది అక్కడ. ఐ గివ్ అప్ ఇచ్చేసిన నేను ఫస్ట్ డే. ఒక 5 days ఏమో రన్ చేసినట్టున్నాం, గివ్ అప్ ఇచ్చేసినాం. దెన్ ఐ వెంట్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్. సమ్మర్ లో ఇంకా మా ఫ్రెండ్స్ తో ఉండే, మళ్ళీ బ్యాక్ టు హోమ్ వచ్చినాక దెన్ ఈ పానీపూరి చేద్దామని 1 month ట్రై చేసినాం, అది అవ్వలే. దాని తర్వాత ఐ లవ్ మోమోస్, బట్ నాట్ నార్త్ ఇండియన్ కైండ్ ఆఫ్ స్టైల్. నాకు ఆ టేస్ట్ కొంచెం నచ్చదు. ఇంకొంచెం స్పైసీనెస్, ఇంకొంచెం మన తెలంగాణ అది పడితే ఎందుకొని కస్టమైజ్ చేయొద్దు, మనకి నచ్చినట్టు ఎందుకు చేసుకోవద్దు అన్నది ఇంట్లో ట్రై చేసినాం మేము తినడానికి. ఐ హ్యావ్ ఎ సిస్టర్ కాల్ భవానీ. తను నేను ఇట్లా ట్రై చేస్తాం ఏదో ఒకటి ఫుడ్. అట్లా ట్రై చేసి వీ వాంటెడ్ టు బి లైక్ ఎయిర్ ఫ్రైడ్, నాట్ ఆయిల్ ఫ్రైడ్, ఎయిర్ ఫ్రైడ్ ట్రై చేద్దాము, స్టీమ్ ట్రై చేద్దాము, ఇవి ట్రై చేసినాం. మేము చేసిన మోమోస్ ఇంకొక ఇంటి దగ్గర వాళ్ళకి,
చూసినాము. ఓకే. వి గోట్ గుడ్ రెస్పాన్స్. అరే బాగుంది, కొత్త డిష్, ఎవరికి తెలియదు ఇక్కడ. అవును. దిస్ ఇస్ మంచిర్యాల్. ద పీపుల్ హూ గో అవుట్, ఈ హైదరాబాద్ లో చదువుకునే పిల్లలు వాళ్ళకి తెలుస్తది. ఇక్కడ ఉండే ఇప్పుడు మా మమ్మీ డాడీకే తెలియదు మోమోస్ అంటే ఏంది అని. ఇక్కడ ఉండే పిల్లలకి అది ఇంట్రెస్ట్ ఉంటది, అరే కొత్త కైండ్ ఆఫ్ డిష్ చూద్దాము. ఆ ఐడియా అట్లా వచ్చింది. ఓకే పానీపూరి అంటే కాలే, హోల్డ్ చేద్దాం, మోమోస్ ట్రై చేద్దాము అని. సడన్ గా ఆ రోజు పింకీ వచ్చింది మా ఇంటికి. పింకీ వచ్చిన రోజు పింకీతో నేను చెప్పిన ఇట్లా అనుకుంటున్నా అంటే, దెన్ వై నాట్, ఈ రోజు చేద్దాంపా. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికి, పిల్లలు, నేను టీచర్ని కదా, మా ఇంటి దగ్గరే స్కూల్, ఇంటి ముందర లైన్ లోనే పిల్లలందరూ అక్కడే ఉంటారు, లెట్స్ సీ అని చెప్పి పుషప్ ఇచ్చింది పింకీ. ఓకే అని చెప్పి నేను పింకీ ప్రిపేర్ చేసుకున్నాం. ఆ రోజు పెట్టినప్పుడు నా ఫస్ట్ డే సేల్ 125 రూపీస్. 125 రూపీస్, 100 రూపీస్ దాటడంతోనే ఒక ఖుష్, అరే చూద్దాం అనుకున్నాం. బట్ 100 రూపీస్ సేల్ వచ్చింది. వస్తుందో రాదో బిజినెస్ పెద్దగా అదంతా వదిలే, చేద్దాం, లెటస్ సి అన్నట్టు ఉండే. అట్లా స్టార్ట్ అయిన నేను ఐ వాంటెడ్ టు బి కాంటెంట్ క్రియేటర్. అంటే చాలా థింగ్స్ ఉన్నాయి, ఐ మీన్ టు సో మెనీ థింగ్స్. కాంటెంట్ క్రియేటర్ అవ్వాలని ఉండే. రీల్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఓకే లెట్ us డూ దిస్. ఎక్కువ కాంటెంట్ అదే చూస్తా, నేను ఎక్కువ అదే చూస్తా కాబట్టి నాకు అదే ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. సో లెట్ us సీ దిస్ అని చెప్పి నేనే ఎడిట్ చేసుకుంటా అని ఎడిట్ చేసి పెట్టిన. ఇట్ వెంట్ వైరల్. అనుకోకుండా నేను ఇంటికి ముందర ఆంటీకి తప్పితే ఎవరికి తెలియదు అక్కడ. మా స్కూల్ పిల్లలకు తెలుసు, నాకు ఎవరు తెలియదు. సో మెనీ పీపుల్ అక్కడ ఇంటి చుట్టుపక్కల ఉన్న, అరే మన దగ్గరనా అని చెప్పి రావడం స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నా మన ఇల్లు లోపలికి ఉంది, ఇది ఒకవేళ మంచిగా చేద్దాం అనుకుంటే కనుక లోపలికి ఉంది, దే కాంట్ కమ్ కదా. ఒక లొకేషన్ కావాలి అనుకున్నప్పుడు నేను ఎప్పుడు నాకు ఇష్టమైన ప్లేస్ SVC థియేటర్. ఎవ్రీ వీక్ ఐఎమ్ మూవీ లవర్, ఖచ్చితంగా సినిమా చూడాలి ప్రతి వీక్. సో అక్కడే ఎందుకు చేయదని అక్కడ వెళ్ళి ఒక గరాజ్ ఉండే, ఆ అంకుల్ వాళ్ళని అడిగినాము, అంకుల్ ఇట్లా పెట్టుకోవచ్చా అంటే ఓన్లీ సండేస్ అని అడిగిన ఫస్ట్ నేను. ఓన్లీ సండే, మిగతా డేస్ లో కుదరదు, ఓన్లీ సండే. యా ఓకే యూ కెన్, సండే రోజు ఈవినింగ్ టైంలో అయితే పెట్టుకోవచ్చమ్మా, మాకు ఇబ్బంది అవ్వదు అని. 2-3 days లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా చాలా మంది రావడం స్టార్ట్ చేసినారు. లేదు అని చెప్పి రిటర్న్ వెళ్ళడం, నాకు టెక్స్ట్ మెసేజ్ చేయడం. అది అయ్యేసరికి ఇంకా అంకుల్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేసరికి అంకుల్ వాళ్ళు కూడా పుషప్ ఇచ్చినారు, అరే రోజు పెట్టుకో, ఈవినింగే కదా, మాది క్లోజ్, స్టాల్ క్లోజ్, మేము షట్టర్ క్లోజ్ చేస్తాం, మాకు ఏం ఇబ్బంది అవ్వదు, కాకపోతే జాగ్రత్త అని అన్నప్పుడు నేను హ్యాండిల్ చేయలేకపోయినా అసలు. అంతమంది పీపుల్ రావడం. ఫస్ట్ థింగ్ ఏమైంది అంటే ఇక్కడ ఒక అమ్మాయి స్టార్ట్ చేసింది, అది ఎక్కువ అదైపోయింది. దానికి 2 ways ఉన్నాయి, నేను 2 sides చూసిన. ఒకటి, అరే అమ్మాయి కదా, అమ్మాయి పెట్టిందని పోతున్నారు, అమ్మాయి పెడితే ఏదైనా పోతారు, అట్లాంటి మైండ్ సెట్ పీపుల్ నుండి చూసిన. ఇంకొకటి, అరే ఎస్పెషల్లీ ఉమెన్, చాలా మందికి ఉంటాయి డ్రీమ్స్, బట్ ఆ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అందరికి ఉండదు. అది ఎక్స్పెరిమెంట్ చేయడం, నేను ఎక్స్పెరిమెంటే చేసిన, ఆ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అందరికి ఉండదు. నాకు ఉండింది మా ఇంట్లో, వాట్ ఎవర్ ఐ డూ ఐ ఫైట్ ఫర్ ఇట్. అది వచ్చేదాకా నేను ఫైట్ చేస్తా, అంతేగాని అమ్మ మా మమ్మీ ఒప్పుకోలే, మా డాడీ ఒప్పుకోలే అని గివ్ అప్ ఇచ్చేసి ఏ మనిషిని కాదు నేను. ఎట్లయినా చేసిన కదా, కావాలంతే, నేను చేయాలంటే చేస్తా అంతే, అట్లాంటి మనిషిని. సో సరే అని చెప్పేసి మా డాడీ కూడా చూసినారు, ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళకి కూడా కొన్ని, వాళ్ళ బిజినెస్ బ్యాక్ అయిపోయింది అప్పుడే, సేమ్ మూమెంట్. వాళ్ళు ఏదైతే బిజినెస్ కంటిన్యూ ఇన్ని ఇయర్స్ చేసినారో అది బ్యాక్ ఆఫ్ అయింది. వాళ్ళకి ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి. నేను ఎప్పటి నుండో అంటున్నా, ఇప్పుడు నేను చెప్పిన సంబర్ నుండి చెప్పినా మీకు, ఇది అంటున్నా కాబట్టి వాళ్ళు అంటుంది కదా చూద్దాం అవుతుందేమో అని ఇక వాళ్ళు రావడం, ఎంత కష్టమైనా వాళ్ళు కూడా ఓకే చేద్దాం అన్నట్టు రావడం, అట్లా స్టార్ట్ అయింది ఇదంతా. ఇప్పుడు అది ఇప్పుడు పేరెంట్స్ అప్పుడే షిఫ్ట్ అయ్యారు. అయితే ఎప్పుడైతే బొటిక్ అనేది నార్మల్ గా డ్రాప్ ఎప్పుడైతే బ్యాక్ డ్రాప్ అవుతుందో అప్పుడు మై పేరెంట్స్ ఆర్ లైక్ ఓకే ఇది బ్యాక్ డ్రాప్ అయింది, మనం ఒకటి చూడాలి కదా.
అనుకున్నప్పుడు ఓకే లెటర్స్ డూ. అండ్ ఇంకొకటి మర్చిపోయినాం, ఆఫ్టర్ మిల్లెట్ మాల్ట్ మా పేరెంట్స్ కి ఏం చెప్తున్నా, టిఫిన్ సెంటర్ పెడదాం మన షాప్ ముందర. టిఫిన్ సెంటర్ అంటే పెద్ద కాదు, ఓన్లీ ఇడ్లీ వడ. ఇడ్లీ వడ ఒక డేకి ఒక 20 ప్లేట్స్ చూద్దాం, నేను ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పేసి నేను సేవ్ చేసుకున్నామని ఇన్వెస్ట్ చేసిన. వాళ్ళు చూసుకున్నారు. మా మమ్మీ బాగా చేస్తారు టిఫిన్స్, చాలా బాగా చేస్తారు. అట్లాంటి చట్నీ టేస్ట్ మంచిర్యాలలో దొరకదు, అట్లా చేస్తారు. మా మమ్మీకి కూడా అంత కాన్ఫిడెన్స్ లేకుండా ఆమె మీద, ఎప్పుడు చేయలే కాబట్టి. బట్ వెన్ షీ స్టార్టెడ్ దిస్, అక్కడున్న లొకాలిటీ పీపుల్ అందరికి నచ్చింది ఆ టిఫిన్స్ అనేది. సో వాళ్ళకి కూడా వచ్చింది, ఓకే ఫుడ్ బిజినెస్ లో ఉంది, సంథింగ్ ఈస్ దేర్, మనకి ఇది కొంచెం తెలుస్తుంది, పాప మోమోస్ అంటుంది. అట్లా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది బ్యాక్ ఆఫ్ అయింది. ఒక ఇంకో వే చూసుకోవాలి కదా, టు లివ్ అండ్ టు సర్వైవ్. సో అట్లా ఇదంతా జరిగింది. అప్పుడు ఇక టిఫిన్ సెంటర్ ఎప్పుడైతే మోమోస్ స్టార్ట్ అయిందో అది మేనేజ్ అవ్వలే అక్కడ, అంటే మనుషులు లేరు కదా, ఉన్నదే ముగ్గురం. సో అది హోల్డ్ లో పెట్టి ఈ మోమోస్ 30 days చేసినాము. తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయినాం. ఇక్కడ స్టాల్ ఓపెన్ అయినాక కూడా పింకీ కేమ్, బికాస్ పింకీ ఇస్ మై లక్కీ చార్మ్, ఐ బిలీవ్డ్ ఇట్. సో పింకీ వచ్చి తనే స్టార్ట్ చేసింది ఫస్ట్ డే. ఇనిషియలీ ఐ హ్యావ్ ఎ పర్సన్ కాల్డ్ ఆమేర్. ఆమేర్ వచ్చేసి నాకు ఫ్రెండ్. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఉంది, ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఫాస్ట్ ఫుడ్. నేను ఫాస్ట్ ఫుడ్ పర్సన్ కాదు అసలు, ఫాస్ట్ ఫుడ్ తినను, నాకు ఫాస్ట్ ఫుడ్ గురించి తెలియదు. ఆమీర్ ఈజ్ మై ఫ్రెండ్ హూ ఈజ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ బిజినెస్. వాళ్ళకి కెఫే ఉండే అంతకు ముందు. సో తను నేను అనుకున్నాం, కెన్ యూ హెల్ప్ మీ, అండ్ హీ వాంటెడ్ టు హెల్ప్ మీ. బికాస్ మీరు వచ్చినారు ఫీమేల్ అనేసరికి, అరే ఒక అమ్మాయి చేస్తుంది, లెట్ us సపోర్ట్ హర్ అనే థాట్ ఉంటది. ఆ అబ్బాయి కూడా అదే థాట్ తో ఐ విల్ హెల్ప్ యూ అంటిల్ నువ్వు స్టేబుల్ అయ్యేదాకా నేను హెల్ప్ చేస్తా, నేను చూసుకుంటా అని చెప్పి హీ కేమ్ ఫార్వర్డ్. ఇక్కడ ఉంది మరి నేను తీసుకుందాం అనుకుంటున్నా, ఇక్కడ ఆల్రెడీ ఫాస్ట్ ఫుడ్ ఉంది, ఎట్లా అంటే హీ కేమ్, హిస్ ఫ్రెండ్స్ కేమ్. నేను ఏం పే చేయలే వాళ్ళకి, ₹1 కూడా వాళ్ళకి ఇవ్వలే. 1 month వాళ్ళే రన్ చేస్తున్నారు ఫాస్ట్ ఫుడ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత మాస్టర్ వచ్చారు, మాస్టర్ ని పెట్టినాము. ఇప్పుడు మాస్టర్ కి దానికి అందులో రొటేషన్ అవుతుంది. ఎవ్రీబడి, ఈ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఎక్కడెక్కడ నుండో రావడం స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ పెట్టినప్పుడు స్టాల్ అక్కడ పెట్టినప్పుడు కూడా నాకు ఈ నస్పూర్ కి తీసుకోవడానికి ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఏంది అంటే, ద పీపుల్ ఫ్రమ్ చెన్నూర్, ఇటు చెన్నూర్ అని ఉంటది, చెన్నూర్, శ్రీరాంపూర్, జైపూర్, మాది మాది ఇది ఓన్ ప్రాపర్ ఇక్కడ కాదు, డిస్ట్రిక్ట్ ఇదే, బట్ లోపల ఒక పల్లెటూరు మాది, కుందారం అని చెప్పి. అక్కడ సరౌండింగ్ విలేజెస్ నుండి రావడం స్టార్ట్ చేస్తున్నారు. నాకేమనిపించింది, మంచిర్యాల అనేది చాలా దూరం. మీరు ట్రావెల్ చేసినారు కదా మంచిర్యాల నుండి ఇక్కడికి. మంచిర్యాల ఇస్ లైక్ సిటీ, ఈ శ్రీరాంపూర్, నస్పూర్ లైక్ టౌన్స్ అన్నమాట. ఏం తినాలన్నా, ఒక ఫుడ్ ప్లేస్ కావాలన్నా మంచిర్యాలకి వెళ్ళాలి ఖచ్చితంగా, ఎవరైనా కూడా. వై నాట్ హియర్ మనం, అది ఒక ఫ్యాక్టర్ ఉండే. ఇది ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అట్లా ఆ కస్టమర్స్ అందరూ ఇక్కడ ఉంటారు. ఆల్రెడీ మంచిర్యాలలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, డెవలప్ అయిపోయింది మంచిర్యాల, చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా మందికి. ఇక్కడ మనము ఉంటే ఈ ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళు ఆ కస్టమర్స్ మనకి ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఒక హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఉంది అని రాగలుగుతారు. ఇక్కడ మంచి మనం అడ్డా చేయొచ్చు అన్న ప్లేస్ తో ఈ అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని ఒక 2 days లో ఇట్లా అయింది, సెట్ చేసుకున్నాం. చిన్న 2 days లా అడ్వాన్స్ ఇచ్చి డెసిషన్ తీసుకున్నా. ఇవన్నీ నేను ఓవర్ థింకర్ అన్నమాట. ఒక చిన్న దాన్ని నమ్మరు, కానీ ఓవర్ థింకర్ ఇంత మంచి డిసిజన్ చెప్పిన కదా 2-3 ఫెయిల్ అయినాయి. సో అవి మనకి బాగా హెల్ప్ అయ్యాయి. ఓవర్ థింకింగ్ అనేది రెండు ఉంటది, పాజిటివ్ ఉంటది, నెగటివ్ ఉంటది. నెగటివ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా ఓవర్ థింక్ చేస్తా కాబట్టి ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా థింగ్స్ ఉన్నాయి. అందవేళ మనకి మెల్లగా తెలుస్తాయి. స్టార్ట్ చేసిర్రు, అదే పెద్ద స్టెప్ యాక్చువల్ చెప్పాలంటే. కానీ అంత పక్కకు పెడితే నేను
ఏ క్వశ్చన్ అడగకముందు అన్నిటికి ఆన్సర్ ఇచ్చేసారు మీరు. ఆమె కమ్యూనికేషన్ స్కిల్ టీచర్. అదే కదా, నాకు మాట్లాడడం బాగా ఇష్టం. మా టీమ్మేట్స్ ఇప్పుడు చెప్పిన క్వశ్చన్లన్నీ ఇట్లా ఫ్లోలా వెళ్ళిపోయినాయి, టిక్కులు నేను కొట్టుకుంటున్నా. నాకు ఇప్పుడు ఏం అడుగుదామంటే లేకుండా. అంటే నాకు అర్థమైంది, లైక్ యూ పీపుల్ వాంటెడ్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్. అవును, ఇంటర్వ్యూ లెక్క మీరు ఒకటి అడిగి నేను దానికి నాకు ఫ్లోలో వెళ్ళిపోతే ఇదే క్యాజువల్ టాక్, నేనేం లేదు. బట్ నేను తీద్దాం అనుకున్నా, నేను పుల్ చేద్దాం అనుకున్నా ఆ క్వశ్చన్స్ ని, బట్ ఛాన్స్ అయ్యలేదు. నేను మాట్లాడితే వెళ్ళిపోతానే ఉంటా. వాళ్ళు చెప్పింది ఒకటి, మీరు పెట్టింది మాట్లాడుతుందో లేదో అనుకున్నారా, అట్లా ఒక చిన్న థాట్ ఉండే. బట్ ఓకే, కానీ మెయిన్ అసలు మీ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ వరకు అయింది? అది కూడా స్టంటే ఏదో ఒక దగ్గర ఉండే. నేను లైక్ చిన్నప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అయిదామని ఉండే. ఉన్నది పల్లెటూరులోనే, కాకపోతే చాలా ఫ్యాషన్ డిజైనర్ అయిదాం. ఎట్లా అంటే మమ్మీ డాడీ బట్టలు కుడతారు కదా, ఇది ఇట్లా కుట్టచ్చు అది అట్లా కుట్టచ్చు అయిపోదాం అనుకున్నా. డాడీ నో బెటా మనతో అవ్వవు అట్లాంటివి. లైక్ అట్లాంటి కాన్సెప్ట్ ఉంటది, ఆడపిల్లలు గట్లాంటి బట్టలు వేసుకున్నాడు ఏంది, గీ బట్టలు ఏంది, అట్లా వాళ్ళు అట్లనే పెరిగారు, పల్లెటూరులో పెరిగారు మమ్మీ డాడీ. అప్పుడు ఆఫ్టర్ 10th నో 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 అన్నారు. నో 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 అనగానే నన్ను తీసుకెళ్ళి ఒక హాస్టల్ వేసారు, శ్రీ గాయత్రి అని చెప్పి కరీంనగర్ లో. మనం అట్లాంటి పర్సన్ కాదు, ఒక దగ్గర ఒక రూమ్ లో ఉండాలి, కట్టేసినట్టు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నెల రోజులలోనే పప్ప నాతో అయితే లేదు, ముళ్ళేముంటే చదువుకొని ఇంటికి వచ్చేస్తా అంటే ఇక బాగా గారాబం, బాగా ఏడ్చిన నాతో అయితే లేదంటే నేను మా డాడీ అయ్యో నా బిడ్డతో అయితే లేదని తీసుకొచ్చేసిండు. నెక్స్ట్ స్టెప్ ఏంది, ఇంటర్ ఇక కాలే, డిస్కంటిన్యూ అయింది. నేను పాలిసెట్ రాసిన అప్పుడు 10th అయిపోయినాక రాపిస్తారు కదా అందరూ, కామన్ అది రాసినప్పుడు ఇక్కడ సింగరేణి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటది నస్పూర్, ఇది కొంచెం దగ్గరనే. సింగరేణి పాలిటెక్నిక్ ఉన్నప్పుడు అక్కడ స్పాట్ అడ్మిషన్ అని చెప్పి ఒక పేపర్ యాడ్ వచ్చింది. నేను వచ్చిన నెక్స్ట్ డేనే అందరు చూసారు. అది మా పెద్దమ్మ పెద్ద నాన్న అంటే పెద్ద ఫ్యామిలీ. నేనేం చేయాలన్నా కూడా మా మమ్మీ డాడీ డెసిషన్ కంటే వాళ్ళ డెసిషన్ ఉండేది. ఫోన్ చేసి అరే స్పాట్ అడ్మిషన్ ఉంది చలో జాయిన్ చెప్పి నెక్స్ట్ డే పోయి అడ్మిషన్ తీసుకున్నారు, జాయిన్ చేశారు పాలిటెక్నిక్. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇస్ మీన్ బై సివిల్ ఇంజనీరింగ్. నాకు తెలియదు ఇంజనీరింగ్ అంటే ఏంటిది, ఇంకా ఏంది ఐ డోంట్ నో. తీసుకపోయి వేసారు. అక్కడ ఏమైంది అంటే అది కాలేజ్ కాదు, స్కూల్ లెక్క. చాలా స్ట్రిక్ట్ కాలేజ్. కొంచెం పర్సనల్ గా నేను కొంచెం యాంగ్జియస్ పర్సన్. ఇంత మాట్లాడుతున్నా అంటే అది లోపల కూడా యాంగ్జైటీ ఉంటది నాకు. యాంగ్జియస్ పర్సన్ ని కొంచెం ట్రామా ఇచ్చింది కాలేజ్. కాకపోతే అది మన వైబ్ కాదన్నట్టు, నా వైబ్ కి సెట్ కాలేదు. అక్కడ జైలు అని చెప్పి వచ్చింది దాన్ని, ఇది అంతకంటే సెంట్రల్ జైలు. కాకపోతే మంచి ఎడ్యుకేషన్ ఉండేది, మంచి నాలెడ్జ్. ఈ కైండ్ ఆఫ్ తక్కువ ఫీజు ఉంటది, మంచి స్టఫ్ ఇస్తారు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్. కాకపోతే మిగతా విషయాలలో మాత్రం మనకి అనిపించేది. సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది 3 years తర్వాత, కాలేజ్ కి పోయింది ఎక్కువ లేదు. ఐఎమ్ లైక్ రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు, నా స్పెషల్ స్కిల్ ఏంటంటే తొందర పేషెంట్ అయిపోతా ప్రతి దానికి. సో ఐమ్ దాట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎప్పుడు హాస్పిటల్ అనే ఉండేది, కాలేజ్ కి తక్కువ పోయేది. అట్లా అయిపోయింది మంచిగా 82% తోని వెళ్ళిన. బీటెక్ చేయాలి, ఎక్కడ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఏమంటాం సోకులు ఎక్కువైనాయి. ఈ ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఈ సెట్ రాయాలి కదా, ఈ సెట్ లో ర్యాంక్ వచ్చింది బట్ మంచి కాలేజ్ వస్తుందన్న ఇది లేదు. మనం చిన్న కాలేజ్ లో చదివే ఇది కాదు, ఇంట్లోనే బాగా ఇరికి ఉన్నాం కదా డిప్లొమాలో. మనకు ఫ్రీడమ్ ఉండాలి, కొంచెం మంచిగా లైఫ్ చూడాలి, అట్లా అనేసరికి మల్లారెడ్డి కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నాం. మల్లారెడ్డి తీసుకున్నాక దాట్ కాలేజ్ చేంజ్డ్ మీ బికాస్ అక్కడున్న పీపుల్, అక్కడున్న ఫ్రెండ్షిప్స్,
బీటెక్ చాలా చేంజ్ చేస్తుంది. అవును definitely. మీరు ఏం చదువుకున్నారు? సేమ్ బీటెక్ కదా, యా యూ నో దాట్. బీటెక్ ఎట్లా చేంజ్ చేస్తుంది మనల్ని, ఒక కైండ్ ఆఫ్ జోన్ లో ఉన్న వాళ్ళని ఇంకొక జోన్ కి తోసేస్తుంది, షిఫ్ట్ చేసేస్తుంది. సో ఐ హావ్ సీన్ సో మెనీ ఫేసెస్. 3 years ఉంటది బీటెక్ మాకు, డిప్లొమా 3 years లోనే చాలా చూసేసి చేసేసి ఉండే. బీటెక్ అయిపోయినాక ఫైనల్ ఇయర్ లో నాకు ఒక హెల్త్ ప్రాబ్లం చెప్పినా కదా నేను పేషెంట్ అని. ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఎక్కువ అయిపోయింది అది. సడన్ గా ఐ గాట్ అ ప్రాబ్లమ్ ఇన్ మై స్పైనల్ కార్డ్. అది అర్థం కాలేదు. నేను వెళ్ళి డాక్టర్ కి నాకు ఏమైందని అడగాలి కదా, డాక్టర్ నీకెందుకు ఇదైందని అడుగుతుండే. ఏ డాక్టర్ దగ్గరికి పోని నీకు ఈ ఏజ్ లో ఇది అవ్వడేంది, బ్యాక్ స్పైనల్ కార్డ్ లో ఇష్యూ అవ్వడేంది. అరే నేను అందుకే వచ్చినా కదా, ఎందుకైంది అని అడగడానికి నేను వచ్చిన. నాకు అడుగుతుండే. చాలా హాస్పిటల్స్, చాలా థింగ్స్, చాలా కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియదు. మ్యాజిక్ ఉంటది డాక్టర్స్ హాస్పిటల్స్ అనగానే. ఒక డాక్టర్ హోమియోపతి అంటాడు, ఒక డాక్టర్ న్యూరోపతి అంటాడు, ఇంకో డాక్టర్ ఇంకేదో అంటాడు, ఆయుర్వేదిక్ ఉంటది. ఆల్ దీస్ థింగ్స్ ఏది వర్కౌట్ అవుతుందో తెలియదు. అన్ని ట్రై చేసుకుంటా పోయినా నేను. అది ఎక్కువైపోయింది, డబ్బులు ట్రీట్మెంట్ బాగా ఎక్కువైపోయింది. ఇంట్లో కూడా అయితలేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు, ఒక స్టేజ్కి వచ్చేసరికి ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్ కంఫర్టబుల్ లైఫ్. నేను ఇట్లా కూర్చుంటున్నా అంటే నాకు ఇప్పటికీ ఐ కాంట్ సిట్ ఫర్ సో లాంగ్, ఐ కాంట్ సిట్ ఫర్ సో అంటే ఒకటే పొజిషన్ లో కూర్చోలేను నేను, ఒకటే పొజిషన్ లో నిల్చోలేను, ఫైనల్ కార్డ్ ఇష్యూ కాబట్టి. అప్పుడు ఇంకెక్కువ ఉండే, ఎప్పుడు పడుకొని ఉండాలి. ఫైనల్ ఇయర్ కాబట్టి కాలేజ్ కి పోం కదా, అట్లా మేనేజ్ అయింది నాకు. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి నా ఫ్రెండ్సే హాస్పిటల్ కి తీసుకుపోవాలి. హాస్పిటల్ ఎప్పుడు హాస్పిటల్, రోజు హాస్పిటల్ కి వెళ్ళాలి, మెడిసిన్ వాడాలి, రావాలి. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ అటెండ్ చేసి రావాలి, అంతే. అదే ఫైనల్ ఇయర్ అయిపోయింది. దెన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఐ గాట్ ఎ జాబ్ ఆపర్చునిటీ టు వర్క్ యాజ్ ఎ డ్రాఫ్టింగ్ ఇంజనీర్, యూనిరాక్ సోలార్ అని చెప్పి ఒక US బేస్డ్ కంపెనీ. అప్పుడు అందరు కరోనా తర్వాత అందరూ సాఫ్ట్వేర్ కి షిఫ్ట్ అయిపోయారు, ఎవ్రీబడి. నా క్లాస్ లో ఒక 5 people ఇప్పుడు ఇంకా సివిల్ లో ఉన్నారేమో, అందరూ సాఫ్ట్వేర్ కి షిఫ్ట్ అయిపోయారు అప్పుడు. ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. నేను 6 years సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నా, అది కూడా కాలేజ్ పోకుండా మేనేజ్ చేసిన తెలివి అది. అట్లాంటిది ఇప్పుడు సాఫ్ట్వేర్ సడన్ గా షిఫ్ట్ కొట్టు అంటే నాకు అంత తెలివి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంట్. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. మంచి సాలరీ, మంచి పీపుల్, మంచి ఎన్విరాన్మెంట్, నాకు ఆ సెట్ అయింది. అరే చలో ఓకే. బట్ ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. ఫైనల్ ఇయర్ లో అంత స్ట్రగుల్ అయినా నేను ఏమనుకున్నా, సైమల్టేనియస్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్దాము అని అనుకున్నా. ఇంటర్న్షిప్ ఉండే ఒక 1 month, అందులోనే చేద్దాము అని చాలా కష్టపడ్డా. అటు ఎవ్రీ వీక్ హాస్పిటల్ కి వెళ్తుండే, సండే ట్రీట్మెంట్ తీసుకుంటుండే, మళ్ళీ ఇటు వెళ్తుండే. 1 month తర్వాత డాక్టర్ ఏం చెప్పిండు, యు కాంట్ సిట్, ఇప్పుడు కూర్చోవద్దు ఇంకా. అదేమో కంప్యూటర్ ముందే ఉండాలి, డ్రాఫ్టింగ్ ప్లాన్ వేయాలి, డిజైనింగ్ చేయాలి. సో నువ్వు కూర్చోవద్దు ఇంకా, నువ్వు కూర్చుని ఇంకా వర్క్ చేస్తే మాత్రం క్రాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సర్జరీ లేకుండా మేనేజ్ చేస్తున్నాం, నువ్వు ఇంకా ఇది కంటిన్యూ చేస్తే సర్జరీ దాకా వెళ్ళాల్సి వస్తుంది. స్పైనల్ కార్డ్ సర్జరీ అనేది చాలా అది కాంప్లికేటెడ్. అది ఐ డోంట్ వాంట్ గో విత్ దట్. ఖతం అక్కడ రిజైన్ చేసేసి 2 months చేసిన జాబ్, రిజైన్ చేసేసి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక ఒక 8 months బెడ్ రెస్ట్. అప్పుడు ఫైనల్ ఇయర్ లో బెడ్ రెస్టే ఉండే, మళ్ళీ ఇక్కడ ఒక 8 months బెడ్ రెస్ట్. టీచర్ అయిదామని కళలో కూడా అనుకోలేదు నేను. ఇట్స్ నాట్ మై, అసలు కాదు. సడన్లీ ఐ థింక్, అంటే నేను చాలా సెన్సిటివ్ పర్సన్ ని, ఎక్కువ ఓవర్ థింకర్ అని చెప్పిన కదా, ఇది ఎందుకు ఇట్లా అది ఎందుకు అట్లా అనే పర్సన్ ని. ఒక రోజు ఐ థింక్ గాట్ ఇన్ టు మీ, ఈ పిల్లలు మాట్లాడేది విన్నా నేను. ఒక రోజు మా ఇంటి పక్కన పిల్లలు విని, దే టాక్ సంథింగ్ చిన్న థింగే, లైక్ షటిల్ ఆడుతుండే ఇద్దరు అబ్బాయిలు. ఒకడు అంటాడు ఇంకోని, అరే నువ్వు ఆడోళ్ళు లెక్క ఆడుతున్నావు అంటాడు. అదేంది ఆడోళ్ళు లెక్క ఆడు అయితే నాకు అర్థం కాలే.
అప్పటిదాకా ఈ థింగ్ రాదు కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఆలోచించేంత సీన్ మనకు లేదు. అవును అది కూడా మన లొకాలిటీ, అవును నేను పుట్టి పెరిగిన ఏరియా. మేము చదువుకున్నప్పుడు ఎట్లనే ఉండే. అవును నా 10th అయిపోయే 10 years అలా వస్తుంది, ఇంకా అదే మెంటాలిటీ ఉంది పిల్లలలో. అదే మాట్లాడడం, ఈ జెండర్ థింగ్స్ తెలియట్లే. ఈ మేబీ ఒక 8th class ఉంటాడు ఆ అబ్బాయి. అది అయ్యి నిన్న ఫ్రెండ్స్ తో డిస్కషన్, ఇది ఇంకా ఇట్లా అవుతుంది, ఎందుకు ఇట్లా అవుతున్నప్పుడు మై మామ్ క్వశ్చన్ మీ, అంత ఉంటే నువ్వేవే టీచర్ కావచ్చు కదా, నువ్వు చెప్పు చదువు అంటది. దెన్ నెక్స్ట్ డే వెళ్ళి అక్కడ మా ఇంటి దగ్గరే స్కూల్లో రెజ్యూమే ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ ఆస్క్డ్ మీ, వై డూ వాంట్ టు బికమ్ ఎ టీచర్, యూఆర్ బీటెక్ స్టూడెంట్ కదా. ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు హిమ్. అండ్ అది ఆ అబ్బాయి మాట్లాడింది కూడా, ఆ అబ్బాయి అదే స్కూల్ సేమ్ చెప్పిన, ఇది జరిగింది. ఐ వాంటెడ్ టు బి దట్ టీచర్ హూ టీచెస్ దీస్ థింగ్స్. ఒక టీచర్ ఉండాలి. ఇప్పుడు ఎవరు చెప్తారు, పేరెంట్స్ ఇక్కడ Tier 3 Tier 2 సిటీస్ లో అంత ఎడ్యుకేటెడ్ ఉండరు, మనం చెప్పాలి. ఇప్పుడు మేము అదే ఫేస్ చేసినాం, మాకు చెప్పలే. ఒక సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ మెంటాలిటీ ఎట్లుంటది, నువ్వు ఇదే మాట అక్కడ ఒకసారి మాట్లాడు, అక్కడ సినారియో వేరుంటది. దే వోంట్ యాక్సెప్ట్ యూ. ఇదే ఉన్నదానే సొసైటీ అనుకుంటే కష్టం. మెంటాలిటీ చేంజ్ కావాలి. యాజ్ అ గర్ల్, నేను కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో చాలా థింగ్స్ చూస్తున్నా. ఇది చిన్నదే అనుకుంటాం, అది ఎక్కడికో పోతుంది. అవుతున్నాయి. అది అంత కాకపోయినా జడ్జ్ చేయడం, చాలా థింగ్స్ ఉంటాయి. సో ఐ వాంటెడ్ టు బికమ్ దాట్ టీచర్ హూ టీచర్స్ దీస్ థింగ్స్ అన్నప్పుడు హీ లైక్డ్ ఇట్. యా, ఫస్ట్ టైం నేను వింటున్నా ఒక పర్సన్ వచ్చి ఇట్లా అంటున్నారు. ఓకే, ఐల్ గివ్ యూ దట్ ఆపర్చునిటీ, బట్ నేను ఎక్కువ శాలరీ మాత్రం ఇయ్యా, బికాస్ దిస్ ఇస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇది మంచిర్యాల స్కూల్, ఇక్కడ ఎక్కువ పే చేయం. దట్ థింగ్, నీకు ఫస్ట్ శాలరీ ఎంత అని అడిగినారు, ఇంత అని చెప్పిన, అందులో హాఫ్ కూడా పే చేయం మేము అని చెప్పి ఐఎమ్ ఓకే విత్ దట్. నేను ఇన్ని రోజులు కూర్చోవడం నిల్చోవడమే లేదు, నేను బెడ్ రెస్ట్ లో ఉండే, ఏదో చేస్తున్నాను సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. అండ్ ఇంకొకటి, నేను కూర్చోవద్దు కంటిన్యూస్లీ. హియర్ ఐ కెన్ సిట్, ఐ కెన్ స్టాండ్, ఐ కెన్ టేక్ అ బ్రేక్, ఐ కెన్ డూ దిస్ థింగ్. ఒక లైఫ్ చూడొచ్చు ఇక్కడ కూడా. అట్లా జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ నాకు మళ్ళీ లైఫ్ మీద హోప్ వచ్చింది. పిల్లలు లవ్ వి గెట్, ద వార్మ్త్ వి గెట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ చూసాను నేను మళ్ళీ 1 year మొత్తం. అట్లా లైఫ్ మీద హోప్ వచ్చి మళ్ళీ బిజినెస్ మీద థాట్, ఇదంతా జరిగింది అట్లా. స్కూల్, మా కాలేజ్ ట్రాజెడీ అనేది ఇక్కడ పోయింది. నాకు ట్రామా ఉండే అని చెప్పిన కదా, స్కూల్లో కూడా ఉండే. I used to hate my school so much because of some things. ఇట్లాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చింది మాకు కూడా. అది పెద్దగా అవుతుంటే నువ్వు రియలైజ్ అవుతావు, అరే అప్పుడు ఆ సార్ అట్లా మాట్లాడినారు, అప్పుడు ఇట్లా చేసినారు, ఇది జరిగింది అది జరిగింది అని. బట్ వెన్ ఐ జాయిన్డ్ ఇన్ దట్ స్కూల్, వెన్ ఐ బికేమ్ ఏ టీచర్, మా ప్రిన్సిపల్ అంటే మాకు బాగా ఇష్టం. మా స్కూల్ ప్రిన్సిపల్, నేను చదువుకున్న స్కూల్ ప్రిన్సిపల్, మేము ఒక ఫాదర్ లెక్క చూస్తుండే, బాగా క్లోజ్ మాకు. బట్ స్కూల్ అయిపోయినాక ఎప్పుడు ఆయనతో టచ్ లో లేను, బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. లైక్ ఈ ట్రామా ఇచ్చింది అన్న కదా, నేను రియలైజ్ అవ్వడం స్టార్ట్ అయినా, ఇది జరిగింది స్కూల్లో, అది జరిగింది. బట్ మొన్న ఒక 1-2 months బ్యాక్ మా ప్రిన్సిపల్ ఈ స్కూల్ కి రావడం జరిగింది ఒక ఈవెంట్ కోసం. వెన్ ఐ సా హిమ్, ఐ వాంటెడ్ టు లైక్ హగ్ హిమ్ అండ్ సే దట్ థ్యాంక్ యూ. బికాస్ ఈ జనరేషన్ లో పిల్లలకి ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుందో, నేనేమనుకున్నా అదే కంటిన్యూ అవుతుంది అనుకున్నా. కాకపోతే మాకు ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్పుడే దొరికింది. మా ప్రిన్సిపల్ ఎట్లా ఉంటుండే, జెండర్ ఈక్వాలిటీ నేర్పిస్తుండే అప్పుడు మా ప్రిన్సిపల్ మాత్రం. వేరే టీచర్స్ తప్పు, అది ట్రామా అదంతా వేరే టీచర్స్ వల్ల వచ్చింది. బట్ మా ప్రిన్సిపల్ మాత్రం, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పక్కగా ఎందుకు కూర్చోవద్దు, నువ్వెందుకు ఒక జెండర్ ఈక్వల్ గా చూడలేవు, అట్లాంటి కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్పుడే ఇచ్చిండు ఆయన మాకు. ఐ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్. లైక్ ఏడ్ చేసిన నేను చూసి, అదంతా గుర్తొచ్చి. ఆ ట్రామా మాత్రం ఇక్కడ పోయింది. I got answers to that trauma here in the school. Right. మీకు ఇప్పుడు మంచిగా ఏమైంది అని అంటే, సో ఈ కమ్యూనికేషన్ ఏదైతే టీచింగ్ ఫీల్డ్ లో ఇచ్చిండ్రో మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మన బిజినెస్ లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే కస్టమర్ ని రిసీవ్ చేసుకోవడమే ఇంపార్టెంట్.
అది బాగా హెల్ప్ అయింది నేను అనుకుంటున్నా. ఎస్ అది రీల్లో కూడా అప్పుడప్పుడు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ మన ఎడ్యుకేషన్ ఇంతవరకు డన్. డన్. సో ఇది ఎడ్యుకేషన్ నుంచి ఎట్లయినా అనుకోకుండా మమ్మీ డాడీ వాళ్ళకి కూడా బిజినెస్ కొంచెం బ్యాక్ డ్రాప్ అయ్యి మనకు కనెక్షన్ అయింది. ఓకే, సో మీకు ఇనిషియల్ స్టేజ్ లో ఎవరైతే అన్నారో ఐ మీన్ అమ్మాయి అన్నట్టు అరే అమ్మాయి చేస్తుంది అందుకే వస్తుంది, సో అక్కడ ఆ ఫేస్ లో మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది కదా, సో దాన్ని ఎట్లా మీరు కన్వర్ట్ చేసుకోరు, అరే నేను ఇలా చెప్పింది వినద్దు, మీరు ఎట్లా మోటివేట్ అయ్యారు? కాలే యాక్చువల్ గా కాలే యాక్చువల్లీ చెప్పిన ఎక్కువ ఆలోచిస్తా అని. నేను ఒక ర్యాండమ్ గా మా ఇంటి పక్కన అయినా నేను వాడోళ్ళు లెక్క ఆడుతున్నా అంటే పోయి టీచర్ అయినా నేను అని చాలా సీరియస్ గా తీసుకుంటా అట్లాంటి. ఐ వాంటెడ్ టు ఫైట్ బట్ మా తమ్ముడు, ఐ హ్యావ్ ఎ బ్రదర్, మా తమ్ముడు అంటే సిబ్లింగ్ కాదు కజిన్స్, మా తమ్ముడికి చెప్పుండే ఇట్లా దీస్ పీపుల్ ఆర్ టాకింగ్ లైక్ దట్, ఐ వాంటెడ్ టు గివ్ ఎ కౌంటర్ టు దెమ్. అది అట్లనే ఉండొద్దు, ఐ వాంటెడ్ టు గివ్ కౌంటర్ అన్నప్పుడు మా తమ్ముడు వచ్చేసి ఒక్కరికి ఇస్తావేమో సి నువ్వు నీకు అర్థమైతలేదు, నువ్వు చాలా మందికి తెలుసు, అరే నా ఫ్రెండ్స్ నువ్వెవరో తెలియని వాళ్ళు వచ్చి అరే ఈ అమ్మాయి మీ ఊరే అట అని నాకు చూపిస్తున్నారు. ఓకే, సో మెనీ పీపుల్ నో యు నౌ, చాలా మందికి తెలుసు నువ్వు ఒక థాట్ నీది ఒక థింకింగ్ ప్రాసెస్, నువ్వు ఒకటి అంటావేమో అది ఇంకొక రకంగా పోర్ట్రే అవుతుంది. ఇప్పుడు అది మమ్మీ డాడీకి ఎఫెక్ట్ అవుతుంది, పేరెంట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు ఇప్పుడే ఇనిషియల్ చేస్తున్నావు, బిజినెస్ లో ఓపిక ఉండాలి. ఒకరు వచ్చి ముఖం మీద ఉమ్మేస్తాడు తుడుచుకోవాలి అని చెప్పిండు మా తమ్ముడు. నిజంగా అట్లా. ఎంత ఉంటది ఏది తమ్ముడు? నాకన్నా 3 years చిన్న. అబ్బో, అంత పెద్ద మోటివేట్ చేసిండు. ఓకే, హిస్ ఫ్రెండ్స్ ఆల్సో, మమ్మీ డాడీ కూడా అట్లనే అన్నారు, నువ్వు తొందరపడు మా మనిషివి, ఇప్పుడే స్టార్ట్ చేసినావు, వెనక్కి పోతావా, నువ్వు ఆ ఆన్సర్ ఎట్లా ఇవ్వాలంటే నువ్వు సక్సెస్ అయ్యి చూపి, మాటలతోని కాదు, అది కొంచెం తగ్గించుకోవాలి అన్నప్పుడు ఈ 2 months లో నేను చాలా చేంజ్ అయిపోయినా, మాట్లాడడం తక్కువ చేసి, అందుకే మీతో ఇంత మాట్లాడుతున్నా. నేను మాట్లాడి చాలా డేస్ అయింది. తక్కువ మాట్లాడడం, ఎంత వరకు మాట్లాడాలో అంతే. బట్ ఐ గెట్ దట్ లవ్. చాలా మంది అది ఓన్లీ 10% ఉంటారు, 90% ఆఫ్ ద పీపుల్ అట్లా లేరు. ఎక్కడెక్కడ నుండో వచ్చి చెప్పిన ఎస్పెషల్లీ ఉమెన్, వాళ్ళు వచ్చి అరే మేము వాళ్ళకి డ్రీమ్స్ ఉండి ఉంటాయి, మేము చేయట్లేదు అమ్మాయి చేస్తుంది, నాలో వాళ్ళని చూసుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి నేను చూపియాలి కదా, అరే నేను సక్సెస్ అయినా మీరు సక్సెస్ అయినట్టే అని. ఐ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ నౌ, అది రెస్పాన్సిబుల్ గా నేను ఫీల్ కావాలి. సో అది దీన్ని కప్పెట్టేసింది అనమాట, ఈ నెగటివ్ థింగ్స్ ని. ఆ పాజిటివిటీ నెగటివ్ థింగ్స్ ని వెళ్ళగొడుతుంది బ్రెయిన్ నుండి. అదే జనరల్ గా అంటే ఓవరాల్ గా అజ్యూమ్ చేసుకుంటే బయట ఉన్న జనరేషన్ గానీ ఇప్పుడు ఆ 10% 100% ఎఫర్ట్ పెడతారు, అదే ఎందుకు అన్నారా, అది మీరు ఎట్లా అనేది కన్వర్ట్ చేసుకున్నారు చూడండి, అదే ఫస్ట్ థింగ్. మళ్ళీ ఇంకోటి, మీరు స్టార్టింగ్ లా స్టార్ట్ స్మాల్ అని ఏదైతే కాన్సెప్ట్ తోటి స్టార్ట్ అయ్యారో అదే మీకు ఇప్పటిదాకా పుషప్ చేసింది. నిజంగా అది మీకు తెలుసో తెలియకనో చిన్నగా స్టార్ట్ చేసారు, అది బాగా ప్లస్ పాయింట్ అయింది. బాగా మంది ఏంది అని అంటే అరే పెడదాంరా, కానీ ఎంత అంటే పర్ఫెక్షన్, అరే ఇది ఈడనే ఉండాలి, ఇది ఇట్లానే ఉండాలి, అయితేనే చేద్దాం, అట్లా ఉండాలంటే ఆడు కాడు చేయడు, అది కాదు. మేబీ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళ ఫ్యామిలీ అలా ఉంటే మేబీ అవుతుందేమో, మనకి ఏం తెలియదు, ఏబిసిఏ తెలియదు, జెడ్ దాకా ఎట్లా పోతాం తెలియదు. కాబట్టి ఇనీషియల్ చిన్న స్టెప్ వేద్దాం అన్నట్టే. ఓకే, మీరు మీ స్కూల్ లైఫ్ అయిపోయింది, కాలేజ్ లైఫ్ బిజినెస్ చెప్పేసారు, మోటివేట్ చేసి. కానీ మీకు యాక్చువల్ ఓకే ఇవన్నీ ఫర్దర్ ఇది మూవ్ ఆన్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ అసలు ఛాలెంజింగ్ ఏం అనిపించింది ఇన్ని మంత్స్ జర్నీలో? ఛాలెంజింగ్ అంటే ఎవ్రీథింగ్. అంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఆ రీల్ ఎప్పుడైతే మేము ఇక్కడ స్టార్ట్ చేసినామని పెట్టినామో అప్పటికి వర్కర్స్ లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు, మేమే.
ఆ ఫ్లోని మేము కస్టమర్స్ ఎక్కువ మంది వచ్చినారు, అది హ్యాండిల్ కాలే. ఓకే, వాళ్ళకి ఒక నెగటివ్ థింగ్ పడిపోయింది. అరే మేమేమో ఎక్కడి నుండో వచ్చినాం, మమ్మల్ని కరెక్ట్ గా రిసీవ్ మాకు ఆర్డర్ ఒక లాస్ట్ టేబుల్ లో కూర్చున్న పర్సన్ ఏం ఆర్డర్ చెప్పారో మోమోస్, అది మేము సర్వ్ చేయలేకపోయినాం. అది చాలా ఛాలెంజింగ్ ఉండదు, మస్తు బాధ. వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతుండే మోమోస్. మేము ఈ రోజు క్వాంటిటీ, ఇప్పుడు 2 మనుషులం మోమోస్, ఇదంతా మేనేజ్ చేయాలంటే వాళ్ళు ఒక్కొక్క దాంట్లో ఉంటారు, నేను మా మమ్మీ. అది ఎంత చేస్తాం, నేను స్కూల్ నుండి వచ్చినాక చేయాలి, మళ్ళీ ఎక్కువ సప్లై చేయలేము అప్పుడు. సో ఎవరైతే కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చినాక అరే వాళ్ళకి ఆర్డర్ తీసుకోకుండా పాపం వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయినాయి ఉన్నాయి. ఈ రోజు నేను అందుకే ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేస్తా సోల్డ్ అవుట్, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి వెళ్ళొద్దు, రిటర్న్ వెళ్ళిన పీపుల్ ఎక్కువ ఉన్నారు. అది నాకు మస్తు బాధ అయ్యేది. అదే మనం ఇప్పుడు స్టెప్ తీసుకున్నాం, మనల్ని బ్లెస్ చేయడానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళని రిటర్న్ పంపిస్తున్నాం, అది మస్తు బాధ అయ్యేది. అది ఎట్లా ఎంత ట్రై చేసినా అవ్వలే. ఎప్పుడైతే ఒక వర్కర్ ని అనుకున్నామో సెట్ కాలే. ఇప్పుడు వర్క్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటారు, అది నేను అబ్జర్వ్ చేసిన. ఇక్కడ చేద్దాం అనుకుంటారు, మనకి ఏం అవుట్పుట్ కావాలో ఆ వర్క్ చేపించుకోవాలంటే మాత్రం కష్టం. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ ఆ పర్సన్ తో. ఇప్పుడు మేమేమనుకున్నాం, ఒక ఉమెన్ ని తీసుకుందాం, వేర్ వి కెన్ గివ్ అ నైస్ ఎన్విరాన్మెంట్. ఇది ఎట్లా వచ్చిందంటే, ఒక లేడీ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో వర్క్ కోసం. షీఈ్ సింగిల్ పేరెంట్. అక్కడ వచ్చింది ఆ థాట్. ఆ సింగిల్ పేరెంట్ ఏమన్నారంటే, ఐ డు నాట్ హ్యావ్ ఎ హస్బెండ్, నేను ఇక్కడ లొకాలిటీలో వెళ్ళి వర్క్ చేయాలంటే చాలా థింగ్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. సేఫ్టీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ లేదు. ఒక ఉమెన్ రన్ చేసే బిజినెస్ అయితే నేను కొంచెం సేఫ్ ఫీల్ అవుతానేమో అన్నట్టుగా అప్రోచ్ అయ్యారు ఆవిడ. దెన్ దిస్ థాట్ కేమ్ ఇన్ టు అవర్ మైండ్, ఎస్ ఇది ఉంది, అట్లాంటి పీపుల్ ఎందుకు మన ఫ్యామిలీలో జాయిన్ చేసుకోవద్దు. వర్కర్ అంటే వర్కర్ అని కాదు, మన ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోవాలి, మళ్ళీ ఇంకొక రావడం వెళ్ళడం అట్లా ఉండొద్దు అన్న థాట్ ఉన్నప్పుడు ఆ పర్సన్ ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అయ్యారో వాళ్ళకి ఈ లొకేషన్ దూరం అయిపోయింది. దెన్ షీ సెడ్ నో ఐ కాంట్ కమ్, నేను రాలేను. అప్పుడు వి మేడ్ అ రీల్, ఇట్లా అనుకుంటున్నాం, విమెన్ తీసుకుందాం అనుకుంటున్నాం అన్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ సెల్ అయ్యేది టీ, బెల్లం చాయ్. ఇప్పుడు మీరు టేస్ట్ చేశారు కదా, అది బెల్లం చాయ్. బెల్లం చాయ్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నదే. ఇప్పుడు మేము ఎట్లయితే ఫాస్ట్ ఫుడ్ ఉంది అన్నామో, టీ ఎవ్రీథింగ్, ఈ బెల్లం చాయ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఈ బెల్లం చాయ్ ఏంటంటే, ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ అని ఉంటది, ఆ రిలయన్స్ స్మార్ట్ కి మనదే కాంట్రాక్ట్ టీ. అది మార్నింగ్ 7 o'clock వెళ్ళిపోవాలి అక్కడికి. అది అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఓపెన్ ఉండాలి, ఇక్కడ టీ సర్వ్ చేయాలి, ఇక్కడ ఒక పర్సన్ కావాలి. మేము ఎవరైతే ఉమెన్ అనుకున్నామో వాళ్ళు 7 కి రావడానికి విల్లింగ్ లేరు, 7 కి రాలేరు వాళ్ళు. 9 or 10 కి వస్తారు, మళ్ళీ ఈవినింగ్ 4 or 5 కి వెళ్ళిపోతారు. బికాస్ దే ఆర్ ఉమెన్, దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్ ఆల్సో. కిడ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. 5 or 6 వెళ్ళిపోతారు ఈవినింగ్. అట్లా మాకు ఇప్పుడు ఒక ఆంటీ వచ్చారు, ఆంటీ కూడా ఎట్లా అంటే, మార్నింగ్ మేము 9 కి రావాలని చెప్పినాం, ఓకే ఇది మేము మేనేజ్ ఎట్లనో చేసుకుంటాం, మీరు 9 కి రండి, 6 వరకు ఉండాలి అంటే ఓకే అన్నారు. బట్ ఆంటీ కమ్స్ అట్ 11 కి వస్తారు, ఆంటీ 10:30, 11 కి వస్తారు. మాకేంటంటే ఈ మధ్యాహ్నం ఇక్కడ ఎవరు రారు కస్టమర్స్, ఓన్లీ చాయ్కి వస్తారు, కొంతమంది వస్తారు. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది రష్, కరెక్ట్ 6 తర్వాత 6:30, 7 కి స్టార్ట్ అయితే ఏం అర్థం కాదు మాకు, ఎవరు ఏం ఆర్డర్ ఇస్తున్నారు, ఏం చేయాలి. ఫాస్ట్ ఫుడ్ ఏమో అక్కడ ఉంటది, అక్కడికి ఇక్కడికి రన్నింగ్ రేస్ అవుతుంది అందరికి. అక్కడ ఆర్డర్స్ ఇవ్వడం, ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ సర్వీస్, డ్రైవింగ్ లో ఎప్పుడు సెల్ఫ్ సర్వీస్ ఉంటది. ఇక్కడ ఏమైతుంది, ఆర్డర్ లేట్ అయితే ఒక్కరే మాస్టర్, ఆల్మోస్ట్ ఇద్దరమే చేయాలి, టీ చూసుకోవాలి, కాఫీ చూసుకోవాలి. సో ఈ ఆర్డర్స్ ఏం చేస్తాం, మీరు కూర్చోండి మేము తెచ్చిస్తాం అంటాం. సో అది సర్వింగ్ ఇంకొకరు లేరు, ఈ ఆంటీ 6 కి వెళ్ళిపోతారు.
సర్వింగ్ కి లేరు. ఇది మెయిన్ ఛాలెంజ్ ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నాం. నౌ వీఆర్ లుకింగ్ లైక్ ఒక పర్సన్, ఒక్కడే పర్సన్, ఒక పర్సన్ రావాలి, ఇక తనే ఉండాలి 7 to night వరకు మాతో ఉంటే. దట్ పర్సన్ హ్యాస్ టు బి ఫ్యామిలీగా ఇళ్ళనే ఉండాలి. ఏ పనులున్నా మేము కలిసి చేసుకోవాలి సర్వింగ్ కి. ఆయన సర్వింగ్ ఆర్డర్ తీసుకొని సర్వ్ చేస్తే మేము లోపల మోమోస్ వల్ల మోమోస్ చూసుకుంటాం, ఫాస్ట్ ఫుడ్ అయినా ఫాస్ట్ ఫుడ్ చూసుకుంటాం. కస్టమర్సే ఆర్డర్ తీసుకొని చెప్పినా కూడా సెల్ఫ్ సర్వ్ చేసుకునేలాగా కూడా ఉండాలి. అట్లా అనేది ఇప్పుడు థాట్ ఉంది. అది దానికోసం ఇది ఛాలెంజింగ్ ఉంది. ఎందుకంటే కస్టమర్స్ కి ఆన్ టైమ్ లో ఫుడ్ రావాలి. ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఆల్రెడీ చేసి పెట్టింది ఇయ్యం, ఆన్ ద స్పాట్ కుక్ చేసి ఇవ్వాలి. ఇది ఏంటంటే పెద్ద రెస్టారెంట్ కాదు. నేను రోజుకు 10,000 కస్టమర్స్ 1000 కస్టమర్స్ వస్తారని కూడా కాదు, 50-60 మెంబర్స్ వస్తారేమో డైలీ. నేను వాళ్ళకి లిమిటెడ్ లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి ముందు రోజు, రా మెటీరియల్స్ అందులో అయినంత వరకే ఇవ్వాలి. అప్పటిదప్పుడే ఫుడ్ వేస్ట్ అవ్వకుండా అప్పటిదప్పుడే వండిస్తారు. ఫాస్ట్ ఫుడ్ అంటే ముందు కొన్ని థింగ్స్ ప్రిపేర్ చేసుకుంటారేమో, బట్ మళ్ళీ చేయాలి కదా, చేసి ఇవ్వాలి. మోమోస్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్ ఎక్కడైనా ఫ్రోజన్ మోమోస్ ఇస్తారు, 3 months 4 months డ్యూరబిలిటీ ఉంటది. అది అమ్ముతారు కూడా, మీకు తెలుసు కదా. మనం ఏం చేస్తున్నాం, కస్టమర్ వచ్చి ఆర్డర్ చేసినాక అప్పుడు మేకింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మేక్ చేసి, ఎందుకంటే దెర్ ఈస్ అ థింగ్, మేము తీసుకున్న 10-15 days లోనే వి గాట్ దిస్. మోమోస్ తిని ఒక అమ్మాయి హైదరాబాద్ లో చనిపోయారు అని. ఆవిడ చనిపోయింది బికాస్ ఆఫ్ స్టోర్ ఎగ్ మయోనీస్ వల్ల. తెలంగాణలో బ్యాన్ అయిపోయింది ఇప్పుడు అది ఎగ్ మయోనీస్. మోమోస్ కి మయోనీస్ ఉండాలి, అది ఒక ఛాలెంజ్ అయింది మాకు. మేము చేయొద్దు ఇప్పుడు, ఎందుకంటే మేము చేసిన దాంట్లో వాళ్ళకి 100 doubts వస్తాయి మళ్ళీ ఏమవుతుందో అని. సో వీఆర్ వెజ్ మైనీస్ మేమే కొనుక్కుంటున్నాం, సాషెస్ వెజ్ మైనీస్ కొనుక్కొని అది సర్వ్ చేస్తున్నాం. మోమోస్ లో మళ్ళీ ఇట్లా స్టోర్డ్ ఫ్రీజ్డ్ మోమోస్ ఇస్తే రేపటి అది మన వల్ల కాకపోయినా ఏదైనా కాంప్లికేషన్ వచ్చింది అప్పుడు అట్లా అయింది కదా. ఇక్కడ ఆల్రెడీ పీపుల్ అదే అన్నారు, అజ్యూమ్ చేసుకుంటారు అన్నారు కూడా మొహం మీదే. మోమోస్ బ్యాన్ అయిందంట, మోమోస్ బ్యాన్ కాలే బాస్, మైనీస్ బ్యాన్ అయింది. అది ఆ నాలెడ్జ్ ఇక్కడ అందరికి ఇంకా తెలియదు, ఇప్పటికీ తెలియదు ఏం బ్యాన్ అయింది అని. మోమోస్ బ్యాన్ అయింది, నువ్వు ఎట్లా అమ్ముతావు అంటారు. కొంతమంది మన కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా. సో అందుకని కస్టమర్ వచ్చి ఆర్డర్ ప్లేస్ చేసినాకనే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది, అప్పటిదప్పుడు చేసిస్తాం. ఇఫ్ అ పర్సన్ విల్లింగ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 15 minutes అయితేనే మోమోస్ సర్వ్ అవుతున్నాయి. లేదు అంటే వాళ్ళు రిటర్న్ వెళ్లాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ రీజన్. అది ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోతున్నాం మేము, ఏదో రీజన్ ఇచ్చినట్టు ఉంటది, కాకపోతే రిస్క్ అది. నేను ఫ్రోజన్ మోమోస్ తెప్పియచ్చు, నాకు ఇంకా తక్కువ పడుతుంది ఫ్రోజన్ మోమోస్. ఫ్రోజన్ మోమోస్ తెప్పించి ఫ్రీజర్ లో వేసి కస్టమర్ స్టీమ్ అంటే స్టీమ్ చేసి ఇవ్వచ్చు, ఫ్రై అంటే ఫ్రై చేసి ఇవ్వచ్చు. కాకపోతే రిస్క్ తీసుకోవాలని లేదు, ఎందుకంటే మీరు నేను చెప్పిన ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు మన మీద నమ్మకంతో, వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మనది. సో అప్పటిదప్పుడు చేసిస్తాం. ఇందులో ఇంకొకటి ఏంటంటే నేను మీకు చెప్పిన, మనం కస్టమైజ్ చేసినాం టేస్ట్ ని. నార్త్ ఇండియన్ టేస్ట్ ఇయ్యం మనం, చప్పగా. నార్త్ ఇండియన్ వాళ్ళు మోమోస్ ఎట్లా ఉంటది, రా వెజిటేబుల్స్ వేస్తారు. వెజ్ అయితే రానే ఉంటది, చికెన్ కూడా రానే ఉంటది. చికెన్ రానే మైదా పిండి లో పెట్టి స్టీమ్ చేసి ఇస్తారు. మనం ఏం చేస్తాం, మనం కుక్ చేస్తాం, రాది ఇవ్వం. వెజ్ అయినా కుక్ చేస్తాం, నాన్ వెజ్ అయినా కుక్ చేస్తాం. బాయిల్ చేసి కుక్ చేస్తారు. కుక్ చేసి లైక్ షవర్మా టేస్ట్ వస్తుంది కొంచెం, బార్బిక్యూ టేస్ట్, ఆ టేస్ట్ లో ఇస్తాం చికెన్. వెజ్ వచ్చేసి కుక్ చేసి కరెక్ట్ బాయిల్ అయ్యి రా ఇవ్వము, ఆ టేస్ట్ ఇస్తాం. ఎందుకంటే అట్లా పచ్చిగా ఇక్కడ ఇస్తే అది కరెక్ట్ నచ్చలేదు. స్టార్టింగ్ ఒక 1 day ఒక రోజు ట్రై చేసినాం, ఎవరికి నచ్చలేదు. మంచిర్యాలలో ఉన్నాయి అసలు మోమోస్? ఉంది యాక్చువల్ గా, యా. మేము అది ఇక్కడే ఇప్పుడు మన ప్లేస్ ఉందా, మన ప్లేస్ కి కొంచెం ముందరలోనే కొత్తగా స్టార్ట్ అయింది. కొత్తగా కాదు, మీరు ఎప్పుడైతే స్టాల్ పెట్టిరో మీ ఐడియా వచ్చినప్పుడు ఒక ప్లేస్ లో ఉంటది, టిఎఫ్సి అనుకుంటా దాని పేరు. అక్కడ దొరుకుతాయి బట్ ఎవరికి తెలియదు. ఇంకొక మోమోస్ కూడా ఏదో ఉండే అంట, వాళ్ళు కూడా క్లోజ్ చేస్తున్నారంట ఒక 1 month పెట్టి. నేను ఒకసారి టేస్ట్ చేసిన టిఎఫ్సి లో, వాళ్ళు కూడా కుక్ చేసే ఇచ్చారు.
రా ఇవ్వలేదు, వాళ్ళు కూడా కుక్ చేసే ఇచ్చారు, వాళ్ళు కూడా కస్టమైజ్ చేశారు కానీ నార్త్ ఇండియన్ ఫ్లేవరే ఇచ్చారు వాళ్ళు కూడా. నార్త్ ఇండియన్ ఫ్లేవరే ఇచ్చారు. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటది అక్కడ. మోమోస్ 250 రూపీస్ ఫర్ 6 pieces. 250 రూపీస్. మేము 4 pieces ఇస్తాం. 80 రూపీస్ ఫ్రైడ్, 70 రూపీస్ స్టీమ్డ్ చికెన్, 50 రూపీస్ స్టీమ్డ్ ఫర్ వెజ్, 60 రూపీస్ ఫర్ ఫ్రైడ్. అఫోర్డబుల్. ఎందుకంటే అనుకున్నాం 100 కి తక్కువే ఉండాలి, 100 క్రాస్ అవ్వద్దు అని అనుకున్నాం. ఈ జొమాటో స్విగ్గీలో మాత్రము 100 క్రాస్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇంక్లూడ్ చేసేసారు జొమాటో స్విగ్గీలో కూడా. ఇప్పుడు ఈ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సాల్వ్ అవ్వాలి. మీకు ఇప్పుడు అడగనీకైతే ఏం లేవు, ఏ అడిగితే జెడ్ దాకా చెప్పేసి ప్రిపేర్ అయినాం టీమ్మేట్స్ తోటి, కానీ ఫాయిదా లేకుండా పోయింది. నో వరీస్. బట్ మనకి ఏమంటే నార్మల్ క్యూఎన్ఏ సెక్షన్ లెక్క ఒక ఆన్ ద స్పాట్. ఓకే, మీకు ఏమనిపిస్తే అది చెప్పు. ఇప్పుడు మీరు ఈ ఎన్ని మంత్స్ జర్నీలా ఇప్పుడు మళ్ళా మీకు ఒక ప్రియారిటీ ఇవ్వాలి అని అంటే టీచింగ్కా, మనీకా, బిజినెస్కా, మూడిట్లా ఏది ఎట్లా ప్రియారిటీ ఇస్తారు? ఇప్పుడు ప్రెసెంట్ బిజినెస్ కి ఇస్తా ఫస్ట్. సో నెక్స్ట్ టీచింగ్, దాని తర్వాత మనీ. మనీ కమ్స్ లాస్ట్. అంతే. మనీ కమ్స్ లాస్ట్ అంటే మనీ లేకపోతే ఉండం, బట్ మనీ సంపాదించేంత పీస్ ఉండాలి. ఇప్పుడు మనీ బిజినెస్ తోనే జనరేట్ అవుతుంది. సో బిజినెస్ విల్ బి అవర్ ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్, నాకు ఎక్కువ హోప్ ఇచ్చింది టీచింగ్ లైఫ్ మీద. టు బ్యాలెన్స్ దిస్, టీచింగ్ షుడ్ బి దేర్. నేను కూల్ అవ్వడానికి కానీ, నేను మంచిగా ఆలోచించడానికి కానీ, ఆ స్పేస్ రావడానికి కానీ, ఐ వాంట్ టు బి దట్ విత్ దట్ కిడ్స్. ఐ వాంట్ టు బి లైక్ అ కిడ్. నేను టీచింగ్ చేస్తే కిడ్ లెక్క కూడా ఉంటా అక్కడ. దెన్ మనీ విల్ ఆటోమేటికల్లీ కమ్. ఓకే, నైస్. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇదంతా ఏదైతే రన్ చేసిరో మళ్ళా ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. సో మళ్ళీ ఆపర్చునిటీ వస్తే ఈ జర్నీలో మీరు చేసిన ఏదైతే మిస్టేక్ సంథింగ్ మీరు తెలుసుకుంది మళ్ళీ చేయొద్దు అని అనుకున్న పని, నెక్స్ట్ టైం ఇప్పుడు చేస్తే అరే ఇది లేకుంటే బాగుంటుండే అని అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా? ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లేకుండా అసలు స్టెప్ అవ్వద్దు. అది నాకు తెలుసు, బట్ ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వాలని లేకుండే, అందుకే ఫైట్ చేసిన. బట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ స్టెప్ తీసుకొని ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఊరికే అరే గివ్ అప్ ఇద్దామా అన్న థాట్ వస్తుంది. బట్ వి కాంట్, ఇవ్వలేము. ఒకసారి స్టెప్ వేసినాక గివ్ అప్ ఇవ్వద్దు. ఈ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ హెల్ప్ చేసినారు, బ్యాక్ ఇవ్వాలి నేను. ఐ హ్యావ్ సమ్ డేట్స్, ఐ హ్యావ్ సమ్ డెడ్ లైన్స్. ఎట్లా అన్న టెన్షన్ ఎక్కువ ఉంటది, ప్రెషర్ ఎక్కువ ఉంటది. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ స్టెప్ అవ్వద్దు. దట్ ఈస్ థింగ్ ఇఫ్ మళ్ళీ ఆపర్చునిటీ వస్తాయి. రైట్. నెక్స్ట్ థింగ్, మెయిన్ పంతులమ్మస్ కిచెన్ అన్న పేరు వై, అది ఎట్లా వచ్చింది మీకు? అది అనుకోలేదు యాక్చువల్ గా. మీకు నేను పానీపూరి బిజినెస్ అని అన్నా కదా, ఐఎమ్ మోర్ కైండ్ ఆఫ్ కొంచెం క్రియేటివిటీ ఉంటది నాకు. ఈ రాయడం, మాట్లాడడం ఇష్టం, రాస్తా ఎక్కువ. ఏమనుకున్నాం, బీటెక్ వాలి పానీపూరి అనుకున్నాం, బికాజ్ ఐఎమ్ బీటెక్ స్టూడెంట్. బీటెక్ వాలి పానీపూరి అని ఫిక్స్ అయినాం. నాకు ఏంటంటే ఏదైనా సార్కాస్టిక్ ఉండాలి, యూనిక్ ఉండాలి, కొంచెం వెటకారం ఉండాలి, యూనిక్ ఉండాలి. అట్లాంటి తెలుగు అంటే ఎక్కువ ఇష్టం నాకు. తెలుగు సబ్జెక్ట్ బై మిస్టేక్ ఇంగ్లీష్ టీచర్ అయినా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ టీచర్ సబ్జెక్ట్ ఇచ్చారు, కానీ తెలుగు అంటే బాగా ఇష్టం. తిట్లు కూడా తెలుగులో తిడతా. అట్లాంటి తెలుగు అంటే లైక్ ఓల్డ్ కైండ్ ఆఫ్ తెలుగు టీచర్స్. అరే ఏదవా, అరే దరిద్రుడా అని తిడతారు కదా, నేను అట్లాంటి టైప్ ఆఫ్ పర్సన్. తెలుగు ఇప్పుడు ఈ స్కూల్ జాయిన్ అయినాక ఏం చూసినా అంటే, నేను పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, సొసైటీ కానీ ఇంగ్లీష్ వెనకాల రన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినది టైర్ 2, టైర్ 3 సిటీ. ఇక్కడ
పేరెంట్స్ ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఉండరు ఎక్కువ. అసలు ఇప్పుడు మా పేరెంట్స్ కూడా నాకు ఎందుకు చదివిపించినారంటే మేము చదువుకోలే, మా పాప చదువుకోవాలి. చదువు అంటే ఇంగ్లీష్ ఒకటే కాదు. దట్స్ వాట్ ఐ రియలైజ్ ఆఫ్టర్ బికమింగ్ అ టీచర్. టీచర్ అయినాక నేను రియలైజ్ చదువు అంటే ఇంగ్లీష్ మాట్లాడడం ఒకటే కాదు, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. తెలుగుని మర్చిపోతున్నాం, బట్ తెలుగు అనే భాష మర్చిపోతున్నాం. తెలుగులో బూతులు ఎక్కువైతున్నాయి, అది భాష అనుకుంటున్నారు పిల్లలు కూడా. నేను ఎప్పుడు వినని మాట్లాడని మాటలు సెకండ్ క్లాస్ అబ్బాయి మాట్లాడతాడు, అది కాదు కదా. ఐ లవ్ తెలుగు. అది ఇప్పుడు మేబీ నేను టీచర్ జాబ్ తర్వాత మానేస్తా కావచ్చు, బట్ ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూ విత్ మీ. అది కంటిన్యూ కావాలి నాకు, అట్లా అనుకున్నా నేను. దట్స్ హౌ నేను ఏం చేస్తా, బీటెక్ స్టూడెంట్ కాబట్టి బీటెక్ వాలి అనుకున్నా. ఆమె టీచర్ నౌ, టీచర్ ని పంతులమ్మ అంటారు కాబట్టి ఇటు షిఫ్ట్ అయినాం పంతులమ్మస్ కిచెన్ అని చెప్పి. బాగా కనెక్టివిటీ ఉన్నది. అట్లా ఇంకా నేను కొంచెం ఓల్డ్ స్కూల్ ఆఫ్ పర్సన్ ని, అంటే మోడర్న్ గానే ఉంటది, ఇటు కూడా ఒక ఫేస్ ఉంటది నాకు. ఇప్పుడు మేము ఇది అనుకున్నప్పుడు, ఏదైనా సెటప్ అనుకున్నప్పుడు ఒక ఓల్డ్ కైండ్ ఆఫ్ వైబ్ రావాలి. ఇప్పుడు హైదరాబాద్ లో అది ట్రెండ్, ఇంకా కెఫేస్ గానీ ఏది గానీ తెలుగు పేరు మీద పెట్టడం, తెలుగు అథెంటిసిటీ, తెలంగాణ అథెంటిసిటీ తీసుకురావడం, అది ట్రెండ్ అయిపోయింది. నాకు కూడా అట్లా ఇష్టం. మేము ఇది డ్రైవింగ్ తీసుకున్నా కూడా వీ వాంటెడ్ టు గివ్ ఓల్డ్ కైండ్ ఆఫ్ వైబ్. ఒక రేడియో ఉండాలి, ఫ్లెక్స్ కాదు బ్లాక్ బోర్డ్ ఉండాలి, చాక్ పీస్ తో రాయాలి, చాయ్ ఉంది ఆల్రెడీ, ఆ వైబ్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు సిట్టింగ్ ఏరియా ఎక్కడైతే చూస్తున్నారో అక్కడ తెలుగులో రాసినవి ఏమైనా కవిత్వాలు కానీ అట్లా రాయాలి, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది. సో ఇది ఫ్యూచర్ ప్లాన్ అడగకముందే చెప్పారు. ఓకే, థాంక్యూ. ఆ పంతులమ్మ అని పెట్టింది కూడా ఇదంతా ఆలోచించే. ఇప్పుడు నేను చిన్న స్టాల్ అనుకున్నా కదా, అది నేను ఎట్లన్నా బండి మీద పెడదాం అనుకున్నా. బండి కూడా ఓల్డ్ కైండ్ ఆఫ్ వైబ్ ఇస్తుంది, అది అనుకున్నా. పెద్దగా అనుకోలేదు. బండి అది పెయింటింగ్స్ గానీ ఏమన్నా చూసినా కూడా పాతకాలం గుర్తు రావాలి అన్నది ఉండే. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయినాం కాబట్టి ఇక్కడ కూడా అదే వైబ్ ఇవ్వాలి అని ఉండే. ఫ్యూచర్ ప్లాన్ కాదు, తీసుకున్న 10 days లోనే అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. చెప్పినట్టు నేను ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మేము అనుకున్న ప్రతిదీ వెనక్కి వెళ్ళిపోయింది, డిలే అవుతుంది. విత్ గాడ్స్ గ్రేస్ మేము అనుకున్నది జరగాలని. మెయిన్ మా మోటివ్ ఏంది అని అంటే, ఇప్పుడు ఫర్దర్ గా ఎవరైనా ఈ బీటెక్ చేస్తున్నా కానీ అందరికీ థాట్ ఉంది చేద్దాం, కానీ చేద్దాం ఎప్పుడు అంటే ఒక సెటిల్ పొజిషన్కి వచ్చిన తర్వాత. ఆ సెటిల్ పొజిషన్కి వచ్చిన తర్వాత చేసే ఫ్రీడమ్ ఉండదు. ఇప్పుడే మనం ఎట్లా అంటే బర్నింగ్ స్టేజ్లో ఉన్నాం, సో వీ కెన్ ఏది వచ్చినా చేసేద్దాం రా అన్న స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పుష్ అస్సలేదు ఫ్యామిలీ త్రూ, కానీ కొంతమంది మన త్రూ ఇన్స్పైర్ అవుతారు. సో మీరు ఇప్పుడు నార్మల్ స్టాల్ నుంచి పంతులమ్మస్ కిచెన్, ఇది బిగ్ మ్యాటరే మనకు తెలిసినంత మట్టుకు. సో వాట్ యు వాంట్ టు సజెస్ట్ ఫర్ అప్కమింగ్ ఇలాంటి స్టాల్స్ కానీ ఏదైనా పెట్టాలి అనుకుంటే మిమ్మల్ని చూసి? అంటే సజెషన్ అంటే కొంచెం మొండిగా ఉండాలి, దట్ విల్ హెల్ప్ యూ. అంతే, మనం పట్టిన కుందలకే మూడు కాళ్ళు అనాలి, తప్పది. రైట్. ఇప్పుడు అట్లా అంటేనే నేను మరి ఇది చేసిన. అంతే. ఈ ఒకటి అనుకుంటారు అబ్బాయిలు అంటే ఓకే చేసేస్తారు, అమ్మాయిలు అంటే వేరే ఉంటాయని. అబ్బాయిలకు కూడా ఉంటది ఆ ప్రెషర్. ఇంట్లో ఒప్పుకోరు, ఎందుకు ఒప్పుకుంటారు? అబ్బాయిలకు కూడా ఒప్పుకోరు, అందరూ ఒప్పుకోరు. మేబీ ఇఫ్ యువర్ పేరెంట్స్ ఇంటూ బిజినెస్ కొంచెం పుష్ ఇస్తారేమో గానీ మిగతా పేరెంట్స్ ఇవ్వరు. ఇప్పుడు నాకు ఈ మైండ్ సెట్ ఎట్లా డెవలప్ అయింది బిజినెస్ అంటే, ఐ యూస్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్. ఆ అబ్బాయి బీటెక్ చేసేటప్పుడు ఎప్పుడు జాబ్ అనే థాట్ లేకుండే అబ్బాయికి. హీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ బిజినెస్. ఎప్పుడు బిజినెస్ గురించే మాట్లాడే అబ్బాయి. డైరీ ఫార్మ్ పెట్టాలి, బిజినెస్ చేయాలి. అప్పుడు అసలు నేను వినలే ఎక్కడ ఈ బిజినెస్ పెట్టాలి, అది కూడా డైరీ ఫార్మ్ పెట్టాలి. లేదు, డైరీ ఫార్మ్ పెట్టాలి, బిజినెస్, జాబ్ లో ఏం ఇదంతా. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఆ అబ్బాయి మాట్లాడేది నేను వినేది. సో అది మేబీ తెలుసో తెలియకనో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. బట్
ఆయనకి వాళ్ళ ఇంట్లో సపోర్ట్ రాలే, ఎక్కువ రాలే పుషప్. ఇప్పుడు ఆ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, నేను బిజినెస్ చేస్తున్నా. అది ఇంట్లో డిపెండ్ అయ్యి ఉంటది. వాళ్ళ పిల్లలు సపోర్ట్ చేశారు, బట్ ఇంకొంచెం పుష్ చేసి ఇంకొంచెం చేస్తే గనక మేబీ తను చేస్తుండే. ఆయన డ్రీమ్స్ చాలా ఉండే. హీ వాంటెడ్ టు డూ సిల్క్ ఫార్మ్ ఇది ఉంటాయి, సిల్క్ వార్మ్స్ ఉంటాయి, పట్టు తీస్తారు, పట్టు చీరలు తీస్తారు. ఆ బిజినెస్ ఐడియా ఉండే అబ్బాయికి, ఈ డైరీ ఫార్మ్ ఉండే. సో అబ్బాయి అయినా కూడా ఇంట్లో ఎక్కువ ఇస్తేనే ఎవరైనా అబ్బాయినా ఆ ఇంట్లో పుషప్ ఉండాలి, మొండిగా ఉండాలి మనం. ఇప్పుడు పేరెంట్స్ కి నేను భయపడేసి డాడీ వద్దు అనగానే నేను వద్దు అంటే కుదరదు. దే విల్ డూ ఇఫ్ నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయాలి అంతే. మై సజెషన్ ఈస్ యూ హ్యావ్ టు కన్విన్స్, యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. నీకు కావాలి, నువ్వు చేయాలంటే నువ్వే ఫైట్ చేయాలి. నీ పేరెంట్స్ కి ఎట్లా తెలుస్తుంది నువ్వు ఎంత సీరియస్ గా ఉన్నావు దాని మీద అని. ఇప్పుడు నా పేరెంట్స్ కూడా నమ్మాలి నేను ఎంత, నా కోసం అంత ఫ్రీడమ్ ఉంది, నాకు చాలా ఫ్రీడమ్ ఉంది. బట్ కన్విన్స్ కాలే వాళ్ళు. ఒక 1 year టైం పట్టింది వాళ్ళు. నేను ఎన్ని చెప్పినా ఇప్పుడు ప్రతి దానికి టైం పట్టింది. వాళ్ళు ఎప్పుడైతే కన్విన్స్ అయినారో అప్పుడు దే ఆర్ బ్యాక్. నా వెనకాల ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉండే, వాళ్ళు ఆలోచించి తీసుకున్నారు కదా స్టెప్. అది మొండిగా ఉండాలి బిజినెస్. ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్, మొండిగా ఉండండి. ఇక ప్రాఫిట్ లాస్ పక్కకు పెట్టాలి, పక్కకు పెట్టాలి. యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ బ్యాక్ బోన్. ఇఫ్ యు ఆర్ ఎ బీటెక్ స్టూడెంట్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ బ్యాక్ బోన్. ఫ్రెండ్స్ లేనిది కాదు, నేను అదైతే చెప్తా. ఫ్రెండ్సే, మునగాలన్నా ఫ్రెండే, తేలాలన్నా ఫ్రెండే. ఇప్పుడు నా పక్కన ఫ్రెండ్స్ లేరేమో, వాళ్ళు కనబడతలేరు ఇక్కడ, గానీ ఫర్దర్ స్టెప్ ఇప్పుడు పింకీ ఒక్కతే కనబడింది ఈ స్టెప్ లో. బట్ ఇక్కడ దాకా రావడానికి ప్రతి ఫేజ్ లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ రెంట్ అడ్వాన్స్ పే చేయడానికి నేను ఒక్క కాల్ చేయగానే నా ఫ్రెండ్స్ అరేంజ్ చేసినారు అంత పెద్ద అమౌంట్. వాళ్ళు చిన్న చిన్న జాబ్స్ చేసేది, నా మీద నమ్మకంతో పుష్ చేసింది వాళ్ళే. సో దట్స్ వాట్ ఐ సే. ఫ్రెండ్స్ ఉండాలి, మొండిగా ఉండాలి. అవుతుంది. మీరు పెడుతున్న ఎఫర్ట్ కానీ మేము చూస్తున్న ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తున్న చెప్పిన సిచ్యువేషన్స్ కానీ ఫర్దర్ గా మీకు మంచిగా రిజల్ట్ చూపిస్తాయి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పెట్టిన లొకేషన్ కానీ మీరున్న థాట్ ప్రాసెస్ కానీ పక్కా కనెక్ట్ అవుతుంది, అది బెనిఫిట్ అయ్యేటట్టే ఉన్నాం. సో అది అవుతుంది కూడా డెఫినెట్ గా. అండ్ మనం అనుకోకుండా చిన్న పోడ్కాస్ట్ అని అనుకున్నాం, బట్ యూ మేడ్ ఇట్ 1 hour ఆల్మోస్ట్. ఎడిటింగ్ ఎంత అవుతుంది, బట్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ పోడ్కాస్ట్ మరి. అండ్ థ్యాంక్ యూ మీరు అందరు ఇక్కడ దాకా వచ్చి, లైక్ యూ వాంటెడ్ టు షో దిస్ టు అదర్ పీపుల్ కదా. అవునవును, నిజం. ఇప్పుడు ఎవరైనా కూడా జాబ్, ఇప్పుడు నేను జాబ్ మానేసి వచ్చినప్పుడు కూడా ఎవ్రీబడి టీచర్ జాబ్ చేసినా కూడా అది జాబ్ లెక్క కనవల్లే ఎవరికి. వై సాఫ్ట్వేర్ కార్పొరేట్ ఏమున్నదాడా, ఏం లేదాడా. ఇప్పుడు మా పేరెంట్స్ కి కూడా మా పాప పెద్ద బిల్డింగ్ లో వర్క్ చేయాలి, పోయి కంప్యూటర్ మీద కూర్చోవాలి అనగానే పెద్ద రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటున్నారు. అక్కడ ఏం లేదు. ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్. అది అందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళు ఎవరు సాటిస్ఫైడ్ గా లేరు. మరి ఎవరు సాటిస్ఫైడ్ లేరు ఆ లైఫ్ స్టైల్ తో. నేను ఈ కైండ్ ఆఫ్ చిన్న లైఫ్ స్టైల్ తోనే సాటిస్ఫై ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా నేను. దానికంటే ఏం కావాలి? దట్స్ ఇట్. అండ్ యూ పీపుల్ వాంటెడ్ టు షో దట్. అది పోర్ట్రే చేద్దాం అనుకున్నారు. దట్స్ వాట్ ఐ లైక్. మీ పేజ్ ని కూడా నేను ఫాలో అవుతున్నాను, మీకు తెలియదు. నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుండే, వేర్ యు ఆర్ షోయింగ్ దీస్, యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. నేను కూడా చాలా మందిని ఫాలో అవుతా. అట్లా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఫాలో అవుతా నేను. ఆ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇంకొకరిని చూసినప్పుడే మనకు వస్తుంది. నేను కూడా మిస్టర్ సంజు అని ఒక ఆయన ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో, వేర్ ఆయన మంత్లీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి చేస్తారు. ఆయనతో నేను కూడా ఇన్స్పైర్ అయినా. బాదం పాలు, ఫుడ్, ఇప్పుడు క్లోతింగ్ చూస్తున్నారు. అట్లా ఒకరి నుండి ఒకరం తీసుకుంటాం అవుట్పుట్. అది ప్రాఫిటా లాసా పక్కకు పెడితే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటది. లాస్ అయినా కూడా ఓకే, నేను ట్రై చేసిన, చూసిన, ఆ పేజ్ చూసిన,
యూ వాంటెడ్ టు బ్రింగ్ దట్ అవుట్. అంతే. సో థ్యాంక్ యూ ఫర్ దట్ టూ. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.